ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం యూజీసీ నెట్ లో యూనిట్ 1 లో మేనేజ్మెంట్ ఉంది కదా, మేనేజ్మెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. ఇది రిపీటెడ్ గా మనకి యూజీసీ నెట్ లో అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ ఏంటి అంటే థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ని ఏ విధంగా మేనేజ్ చేయాలి అనే దాని మీద కొన్ని ప్లాన్స్, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఒక ఆర్గనైజేషన్ తన యొక్క గోల్స్ ని రీచ్ అవడానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా లీడ్ చేయాలి పీపుల్ ని, ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఒక ఎంప్లాయీస్ ని, అలాగే ఏ విధంగా రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి కొంతమంది థియరీస్, కొన్ని ఐడియాస్, ప్రిన్సిపల్స్ ని, కాన్సెప్ట్స్ ని ఇచ్చారు. దాన్ని థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకేనా? ఈ థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది 3 టైప్స్ గా మనకి డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఏంటంటే క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీ, సెకండ్ వన్ నియో క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీ, థర్డ్ వన్ ఏంటంటే మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ. ఫస్ట్ వన్ చూద్దాము, క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీ. క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీలో మనకి ఏం చెప్పారు అంటే, అసలు లేబర్ ప్రొడక్టివిటీని ఎలా ఉపయోగించుకోవాలి. ప్రొడక్టివిటీ అంటే ఎఫిషియన్సీ, లేబర్ ని, వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీని బాగా ఉపయోగించుకుని మన ఆర్గనైజేషన్ ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా వర్క్ స్ట్రక్చర్ అనేది ఉండాలి, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి కొంతమంది థియరీస్ ఏం చేశారంటే కొన్ని థియరీస్ ఇచ్చారు. ఈ ఫస్ట్ వన్ ఏంటంటే సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ, అది FW టైలర్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ, ఇది హెన్రీ ఫయల్ ఇచ్చారు. ఇంకోటి ఏంటి అంటే బ్యూరోక్రటిక్ థియరీ, ఇది మ్యాక్స్ వెబర్ ఇచ్చారు. ఈ 3 థియరీస్ ఏంటి అనేది మనం చూద్దాము. ఈ 3 థియరీస్ కూడా ఏం చెప్తున్నాయంటే మెయిన్ గా వర్క్ బేస్డ్ మీద ఏ విధంగా మనం లేబర్ ప్రొడక్టివిటీని అంటే వర్క్ ఎఫిషియన్సీని పెంపొందించుకుని మన ఆర్గనైజేషన్ ని డెవలప్ చేసుకోవాలి, దీని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే నియో క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీ. ఈ నియో క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీస్ లో మనకి ఏం చెప్పారంటే హ్యూమన్ రిలేషన్స్ గురించి చెప్పారు. అంటే ఏంటంటే కేవలం ఒక వర్కర్స్ ని యూజ్ చేసుకుని ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోకుండా మనకి ఏంటంటే ఆ వర్కర్స్ ని సాటిస్ఫై చేసి, వాళ్ళని సాటిస్ఫై చేస్తూ, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ని కూడా చూస్తూ, వాళ్ళని సాటిస్ఫై చేస్తూ దాని ద్వారా ఆర్గనైజేషన్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే సోషల్ ఫ్యాక్టర్స్ ని ఎలా సాటిస్ఫై చేయాలి, ఇవన్నీ కూడా నియో క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీలో చెప్పారనమాట. సో ఈ నియో క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీస్ లో ఏమేమి కవర్ అవుతాయంటే హ్యూమన్ రిలేషన్ థియరీ. ఈ హ్యూమన్ రిలేషన్ థియరీ అనేది ఎల్టన్ మేయో అని ఆయన ఇచ్చారు. నెక్స్ట్ ది బిహేవియర్ థియరీ, ఇదేమో మాస్లోనే ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే ఇందులో హైరార్చీ ఆఫ్ నీడ్స్ గురించి చెప్పారు. ఇదేంటి అనేది మనం చూద్దాం. ఇది ఒక మేనేజ్మెంట్ థియరీ. నెక్స్ట్ ఇంకోటి థర్డ్ టైప్ ఏంటంటే మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ. ఈ మోడర్న్ మేనేజ్మెంట్ థియరీ ఏంటంటే ఒక సిస్టమాటిక్ గా ఆర్గనైజేషన్ ని డెవలప్ చేస్తూ మనం ఆర్గనైజేషన్ గోల్స్ ని ఎలా రీచ్ అవ్వాలి, ఆర్గనైజేషన్ ఏ విధంగా ఎఫిషియెంట్ గా తయారు చేయాలి అని చెప్పేసి చెప్పారు. అందుకే దీన్ని సిస్టమ్ థియరీ. ఇందులో ఏమేమి థియరీస్ కవర్ అవుతాయంటే సిస్టమ్ థియరీ, కంటింజెన్సీస్ థియరీ, క్వాంటిటేటివ్ ఆర్ మేనేజ్మెంట్ సైన్స్ థియరీ, ఆర్ థియరీ ఎక్స్ అండ్ థియరీ వై, ఇవన్నీ కూడా మోడర్న్ మేనేజ్మెంట్ థియరీస్ లోకి వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక్కొక్క థియరీస్ చూద్దాము. ఫస్ట్ మనం ఏమనుకున్నాం, క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీ. క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీస్ లో మనకి ఏం కవర్ అవుతుందంటే ఫస్ట్ ఇది సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ. సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ ఎవరు ఇచ్చారంటే FW టైలర్ అని ఆయన ఇచ్చారు. ఇందులో ఆయన ఏం చెప్పారంటే వర్క్ అనేది ఎప్పుడు సైంటిఫిక్ మెథడ్స్ ప్రకారం జరగాలి, అంతేగాని ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ప్రకారం ఉండకూడదు. అంటే ప్రాక్టికాలిటీ, ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు టైం స్టడీ, మోషన్ స్టడీ ఇలాంటివి అనమాట. అంటే ఏంటి, అవర్లీ, ఇప్పుడు నువ్వు ఇంత వర్క్ చేస్తే ఇంత నీకు బోనస్ ఇస్తాం, ఓకేనా, ఇంత మీరు అంటే ఇంత పీస్ రేట్ ఆఫ్ వర్క్ ఉంది కదా మనకి, టైం రేట్, పీస్ రేట్ అని ఒకటి ఉంది కదా కాన్సెప్ట్, FW టైలర్ ఇచ్చింది అది కూడా. అంటే ఇంత టైం, ఇన్ని అవర్స్ లో మీరు కనుక కంప్లీట్ చేస్తే ఇంత మనకి ఇన్ని పీసెస్ కి ఇంత డబ్బులని ఇస్తాము, అడిషనల్ గా చేస్తే అడిషనల్ అమౌంట్. అంటే ఎఫిషియన్సీని బట్టి దాని పర్సంటేజ్ అనేది మారుతా ఉంటుంది. అది టైం రేటు, పీస్ రేట్ ఆఫ్ సిస్టమ్ అంటారు. ఇది మనకి కాస్టింగ్ లో కూడా లేబర్ అనే కాన్సెప్ట్ లో వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీని ఎంత బాగా ఉపయోగించగలం, టైం వేస్ట్ చేయకుండా, అంటే మోషన్ స్టడీ, టైం స్టడీ బోత్ కూడా ఏంటంటే మనకి జాబ్ ని అంటే వాళ్ళ యొక్క ప్రొఫిషియన్సీని మనం ఎంత బాగా ఉపయోగించుకోగలం, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని అని చెప్పి చెప్తుంది అనమాట.
నెక్స్ట్ ఇది స్టాండర్డైజేషన్ ఆఫ్ వర్క్. స్టాండర్డైజేషన్ ఆఫ్ వర్క్ అంటే ఒక స్టాండర్డ్ మెథడ్స్ పెట్టడం, వాళ్ళకి ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయడం, సరైన వర్కింగ్ కండిషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షనల్ ఫోర్మెన్షిప్. ఫంక్షనల్ ఫోర్మెన్షిప్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ లో ఒకళ్ళు సూపర్వైజ్ చేస్తూ వాళ్ళు ఆ వర్క్ లో వాళ్ళని స్పెషలైజ్ చేయడం విత్ డిఫరెంట్ ఫోర్మెన్ ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ డిఫరెంట్ ఫోర్మెన్స్ అంటే డిఫరెంట్ వర్కర్స్ ని డిఫరెంట్ వాటిల్లో స్పెషలైజ్ చేస్తూ సూపర్వైజ్ చేస్తూ వాటిని స్పెషలైజ్ చేయడాన్ని ఫోర్మెన్షిప్ ఫంక్షన్ అంటారు. సో ఇదంతా కూడా ఏం చెప్తుంది, లేబర్ యొక్క ప్రొడక్టివిటీని అంటే లేబర్ యొక్క ఎఫిషియన్సీని ఎలా పెంపొందించుకోవాలి అని చెప్తుంది. పెంపొందించుకుని ఆర్గనైజేషన్ ఎలా డెవలప్ అవ్వాలి. వర్కర్స్ నెక్స్ట్ ఇది సైంటిఫిక్ సెలెక్షన్ ఆఫ్ వర్కర్స్ ని కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీస్ ని స్కిల్స్ ని బట్టి వాళ్ళని ఎంచుకోవాలి తప్ప సెలెక్ట్ చేయాలి తప్ప ఫేవరిజం చూపించి మనం ఎంచుకోకూడదు, సెలెక్ట్ చేయకూడదు అని చెప్తుంది ఇందులో. ఇంకొకటి ఏంటంటే ఈ మేనేజ్మెంట్ థియరీలో ఏం మనకి ఐడియాస్ ఇచ్చారంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, అలాగే వాళ్ళకి వర్కర్స్ ని సైంటిఫికల్ గా అంటే చెప్పాను కదా అకార్డింగ్ టు ద టైమ్ స్టడీ, మోషన్ స్టడీ, వాళ్ళని బట్టి వాళ్ళ టాస్క్ అనేది ఏ విధంగా ఎఫిషియెంట్ గా పర్ఫార్మ్ చేయాలి అనే దాని మీద వర్కర్స్ కి ట్రైన్ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పాను డిఫరెన్షియేటెడ్ పీస్ రేట్ సిస్టమ్. పీస్ రేట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు వర్కర్స్ ఏం చేస్తారు, రా మెటీరియల్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్స్ తయారు చేయాలనుకోండి, ఇన్ని బిస్కెట్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 బిస్కెట్స్ కి ఇంత వేజెస్, ఒక రోజుకి 100 బిస్కెట్స్ మినిమం అని పెడతాం. దానికల్లా ఎక్కువ చేశారనుకోండి ఆటోమేటిక్ గా వాళ్ళకి బోనస్ ఇవ్వటం ఆ రోజు అడిషనల్. ఇప్పుడు 100 రూపీస్ ఇచ్చే చోట 120 రూపీస్ ఇస్తాం. ఓకేనా, దాన్ని డిఫరెంట్ పీస్ రేట్ సిస్టమ్. పీస్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే మనం తయారు చేస్తున్నాం ఆ ప్రొడక్ట్ అన్నమాట. హయ్యర్ వేజెస్ ఫర్ ఎఫిషియెంట్ వర్కర్స్, అదే చెప్తున్నాను. ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తే ఎక్కువ వేజెస్ వస్తాయి, అలాగే ఇన్ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తే లోవర్ వేజెస్ వస్తాయి. అది డిఫరెన్షియల్ పీస్ రేట్ సిస్టమ్. నెక్స్ట్ ది డివిజన్ ఆఫ్ వర్క్ అనేది ఒకరి దగ్గరే ఉండిపోకుండా వర్క్ అనేది డివైడ్ చేయాలి. ఈచ్ వర్కర్ పర్ఫార్మ్స్ ఎట్ స్పెసిఫిక్ టాస్క్ టు ఇంప్రూవ్ దేర్ ఎఫిషియన్సీ. అంతేకాకుండా వాళ్ళకి వాళ్ళ యొక్క ఎబిలిటీని బట్టి వాళ్ళ యొక్క టాస్క్ ఇస్తూ వాళ్ళని వాటిల్లో స్పెషలైజ్ చేసి ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడం. నెక్స్ట్ ది మెంటల్ రెవల్యూషన్ అంటే ఒకరికొకరు మేనేజ్మెంట్ వర్కర్స్ కాన్ఫ్లిక్ట్స్ లేకుండా అంటే ఇద్దరి మధ్య ఏ మనస్పర్ధలు రాకుండా వర్కర్స్ మేనేజర్స్ కలిసికట్టుగా పనిచేసేటట్టు కోఆపరేట్ చేయడం. మాక్సిమం అవుట్పుట్, దీని ద్వారా ఏమవుతుంది ప్రొడక్టివిటీ అనేది బాగా మనకి పెంపొందిస్తాం. ప్రొడక్టివిటీ ఎప్పుడైతే బాగా ఉందంటో లేబర్ ప్రొడక్ట్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉపయోగించుకున్నామో ఆటోమేటిక్ గా ఏమవుతుంది మనకి కాస్ట్ అనేది తగ్గుతుంది, ప్రొడక్ట్ యొక్క కాస్ట్ తగ్గుతుంది, అలాగే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పారు ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీలో. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ అంటే వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీని పెంపొందించడం. దేని ద్వారా అంటే సైంటిఫిక్ మెథడ్స్ వర్క్ ని వాళ్ళ వర్క్ ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి వాళ్ళ ప్రొడక్టివ్ ని పెంచడం అని చెప్పారు. అయితే ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ అనేది క్రిటిసైజ్ చేయబడింది అంటే విమర్శించబడింది. ఎందుకని అంటే ఇట్ ఇగ్నోర్స్ ద హ్యూమన్ ఫ్యాక్టర్స్. మెయిన్ గా ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు, ఒక మనుషుల్ని హ్యూమన్స్ ని మెషిన్స్ లా ఎలా వాడుకోవాలి ఇక్కడ అదే చెప్తున్నారు. ఎలా వాళ్ళ ఎఫిషియన్సీ ఉపయోగించేసుకోవాలి, ఆర్గనైజేషన్ డెవలప్ అయిపోవాలి. అంతేకాని వాళ్ళ యొక్క ఎమోషన్స్ కానీ వాళ్ళ యొక్క అవసరాలకు కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అవునా సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీలో. సో అందుకని ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీకి డెవలప్ అవ్వలేదు అనమాట. ఇది ఇగ్నోర్ చేయబడింది. సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ క్రిటిసైజ్ చేశారు. మెకానిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి, వర్కర్స్ ని మెషిన్స్ లా ట్రీట్ చేయడం, రెడ్యూసింగ్ వర్క్ టు రిపిటేటివ్ టాస్క్. అంతేకాకుండా అదే టాస్క్ ను రోజు చేయటం. దానివల్ల ఏమవుతుంది మోనోటోనీ బోరోడమ్, ఇది చాలా ఇంపార్టెంట్. మోనోటోనీ బోరోడమ్ అనే వర్డ్ ఇస్తున్నాడు, ఇచ్చి అదేంటంటే అది సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీలోది. ఓకేనా, కింద థియరీస్ నేమ్స్ ఇస్తున్నారు. మోనోటోనీ బోరోడమ్ అంటే ఏంటంటే బోరింగ్ గా అయిపోతుంది. మోనోటోనస్ అంటే ఏంటంటే మెషిన్ లాగా రోజు అదే వర్క్ రిపీటెడ్ గా రావటం. ఇప్పుడు ఒకే వర్క్ ఒక మెషిన్ లాగా మీకు పొద్దున్న లేగటం, అక్కడికి వెళ్ళటం, అదే పని చేస్తా ఉన్నారు అనుకోండి, ఆ వర్క్ అనే దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండదు, క్రియేటివిటీ ఉండదు. మెయిన్ గా అందులో ఏం స్పెషలైజ్ అవ్వాలో ఇంకా వాళ్ళకి ఐడియాస్ రావు. ఒకే వర్క్ ను ఒక మెషిన్ లా చేస్తున్న మెషిన్ కి మనకి తేడా ఏంటండి, మనం ఒక క్రియేటివిటీని చేయగలం, ఒక ఐడియాస్ ని ఇవ్వగలం, కొత్త మనం నేర్చుకోగలం. మిషన్ నేర్చుకోగలరా, అలా కాదు. అది ఏం చేస్తుంది, ఒక మిషన్ ఉందనుకోండి, ఒక మిక్సీ ఉందనుకోండి, అందులో మనం గ్రైండే చేస్తుంది అది. అదే విధంగా మిషన్స్ అలాగే అదే విధంగా మనం ఒక మెషిన్స్ లా హ్యూమన్స్ యూజ్ చేసుకుంటే మనకి అవి ఒక బోరోడమ్ లాగా మోనోటోనీ లా అయిపోతుంది.
అలాగే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వర్కర్స్, దీని ద్వారా ఏం చేస్తున్నారు, వర్కర్స్ ని వాళ్ళ యొక్క వర్క్ ని దోచుకుంటున్నారు. ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఏంటి, దోచుకోవటం, అంతే కదా. వాళ్ళ నీడ్స్ ఏంటో, వాళ్ళ అసలు అవసరాలు ఏంటో, అసలు వాళ్ళ యొక్క క్రియేటివిటీ ఏంటో ఇవేమి పట్టించుకోకుండా మన కోసం ఉపయోగించేసుకుంటా ఉంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ కోసం, అది ఎక్స్ప్లాయిటేషనే కదా. సో అది వన్ ఆఫ్ ద క్రిటిసిజం. రెసిస్టెన్స్ ఫ్రమ్ వర్కర్స్ అపోజ్డ్ ద సైంటిఫిక్ మెథడ్ డ్యూ టు ఫియర్ ఆఫ్ జాబ్ లాస్ అండ్ ఇంక్రీజ్డ్ ద వర్క్ లోడ్. మెయిన్ దీన్ని అపోజ్ చేయడానికి కారణం ఏంటంటే వర్క్ లోడ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఈ రోజు నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ డే ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, ఇంత ప్రొడ్యూస్ చేయాలి, ఇంత వర్క్ లోడ్ అనేది రోజుకి పెరిగిపోతా ఉంటుంది, అవునా. అంతేకాకుండా టైం కన్స్యూమింగ్ కూడా, లిమిటెడ్ అప్లికబిలిటీ. అన్నిటిలో ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ అనేది అప్లికబుల్ ఓన్లీ ఫ్యాక్టరీస్ లో ప్రొడక్షన్ వర్క్ ఉన్న చోట్లే ఈ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ అనేది ఉంటది. వర్కర్స్ ఎక్కడ ఉంటారండి, వర్కర్స్ అనే వాళ్ళు లేబర్ ఎక్కడ పని చేస్తారు, ఎక్కడైతే ఫ్యాక్టరీస్ లో వాటిలోనే కదా ఎక్కువగా ఈ మేనేజ్మెంట్ థియరీ అనేది అక్కడ మాత్రం ఉపయోగపడుతుంది. ఆఫీసెస్ లో ఉపయోగపడితే మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, అవునా. సో ల్యాక్ ఆఫ్ వర్కర్ పార్టిసిపేషన్, అలాగే వర్కర్స్ పార్టిసిపేషన్ కూడా తక్కువ అయిపోతుంది, అవునా. ఇప్పుడు వర్కర్స్ మానేస్తారు, ఎందుకంటే నో రోల్, వాళ్ళకి డెసిషన్ మేకింగ్ లో ఏ రోల్స్ ఉండవు. ఏదైనా డిసైడ్ చేసుకోవాలన్నా, డిసైడ్ చేయాలన్నా అవన్నీ కూడా మేనేజ్మెంటే తీసుకుంటుంది. వీళ్ళకి ఏ డెసిషన్ రోల్స్ ఉండవు, ఓన్లీ ఒక మెషిన్ లా పనిచేసి వెళ్ళిపోవడం. ఇదే చెప్పింది సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ. సో అందుకని సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ అనేది క్రిటిసైజ్ చేయబడింది అనమాట. సో నెక్స్ట్ చూద్దాము అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ, ఓకేనా. అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీ ఎవరు ఇచ్చారు అంటే హెన్రీ ఫాయిల్ ఇచ్చారనమాట. ఈ హెన్రీ ఫాయిల్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీలో ఏం చెప్పారు అంటే అసలు ఓవరాల్ గా మేనేజ్మెంట్ అనేది ఎలా చేయాలి, ఒక ఆర్గనైజేషన్ లో మేనేజర్స్ ఏమేం చేయాలి, ఓకేనా, ఎలా ఉండాలి, ఎలాంటి ప్లానింగ్ అనేది ఉండాలి అని చెప్పారు అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ థియరీలో. హౌ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ షుడ్ బి పర్ఫార్మ్డ్, మేనేజర్స్ యొక్క ఫంక్షన్స్ ఎలాంటి ఫంక్షన్స్ అనేవి మేనేజ్మెంట్ అనేది పర్ఫార్మ్ చేయాలి అని చెప్పారనమాట. ఓకే, సో వాట్ ఆర్ దేర్ ఫంక్షన్స్ అనేవి చూద్దాము. కొన్ని ఫంక్షన్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్లానింగ్. ఎప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్ యొక్క గోల్ రీచ్ అవ్వాలి అంటే మనకి ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అవునా. అంటే ఏం పని చేయాలి, ఎలా చేయాలి, అసలు ఎప్పుడు చేయాలి అనే విషయాలు ఫస్ట్ మనం నిర్ణయించుకోవాలి కదా. సో దానికోసం ఒక గోల్స్ అనేవి మనం నిర్ణయించుకుంటాం, దాని ప్రకారం మనం ఒక ఆర్గనైజింగ్ చేస్తాం. సో ప్లానింగ్ అనేది ఫస్ట్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. నెక్స్ట్ ఏంటి, ఆర్గనైజింగ్ అంటే ఏంటి, ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అనేది ఏంటో అంటే ఏ విధంగా మనం వర్క్ అనేది డివైడ్ చేసుకోవాలి, అలాగే మనం రిసోర్సెస్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది ఆర్గనైజింగ్ ద్వారా మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ది కమాండింగ్ అంటే ఏంటి, ఆదేశాలు ఇవ్వటం. అంటే ఈ వర్క్ మీకు డివైడ్ చేయడమే కాకుండా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట, ఓకేనా. ఒక లీడర్షిప్ అనేది మనం ప్రదర్శించడం, ఒక వే అనేది వాళ్ళకి చూపించడం, ఇదంతా కూడా కమాండింగ్ కింద వస్తుంది. కోఆర్డినేటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈఆర్పి డిపార్ట్మెంట్ ఉంటుంది, టాక్సేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వీళ్ళందరి మధ్య ఒక సమన్వయం అన్నమాట, అన్నిటి మధ్య యూనిటీ అనేది మనం క్రియేట్ చేయడాన్ని కోఆర్డినేటింగ్ అంటారు, ఓకేనా. మన అందరూ ఒకే ఒక గోల్ కోసం కష్టపడుతున్నాం కదా. సో అందుకోసం దాన్ని ఒకే గోల్ కోసం కష్టపడుతున్న వాళ్ళ మధ్య కోఆర్డినేట్ చేయటం, వాళ్ళని యునైట్ చేయటాన్ని కోఆర్డినేషన్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ ది కంట్రోలింగ్ అంటే ఏంటి, మన యొక్క ప్లానింగ్ ప్రకారం వాళ్ళ యొక్క వర్క్ అనేది జరుగుతుందో లేదో మనం ఎప్పటికప్పుడు మనం చూస్తూ ఉండాలన్నమాట, ఎప్పటికప్పుడు మనం ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. సో దాన్ని కంట్రోలింగ్ అంటారు, ఓకేనా. ఇక్కడతో మనకి ఫంక్షన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ది 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చూద్దాం. అసలు ఈ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఏమేమి చెప్పారు అంటే ఫస్ట్ ది ఏంటి అంటే డివిజన్ ఆఫ్ వర్క్. అంటే వర్క్ అనేది ఏ విధంగా మనం డివైడ్ చేయాలి. ఫస్ట్ వర్క్ అనేది డివైడ్ చేస్తేనే మనకి ఏంటంటే వర్కర్స్ లో క్యాపబిలిటీ అనేది, స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒకేసారి ఒక వర్క్ ఇచ్చేసాం అనుకోండి, బర్డెన్ పెరిగిపోతుంది, అవునా. అంతేకాకుండా వాళ్ళ యొక్క డివైడ్ చేసాం అనుకోండి, వాళ్ళ యొక్క అకార్డింగ్ టు దేర్ క్యాపబిలిటీస్ అండ్ వాళ్ళ యొక్క స్కిల్స్ ని బట్టి, అప్పుడు ఆటోమేటిక్ గా ఎప్పుడైతే డివైడ్ అయ్యిందో ఆటోమేటిక్ గా స్పీడ్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇది అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీస్ అంటే ఏంటి, ఆదేశాలు ఇవ్వటం వాళ్ళకి, ఓకేనా. ఇది వర్క్ మీరు చేయాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాంతో పాటు మనకి ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి,
ఓకేనా. రూల్స్ ఇచ్చేసినంత మాత్రం సరిపోదు, రెస్పాన్సిబుల్ గా మనం వాళ్ళని చూసుకుంటా ఉండాలి. వాళ్ళ వర్క్ ని ఎలా వెళ్తుంది, మన వర్క్ అనేది ఎలా గోయింగ్ ఆన్ అవుతుంది అనేది మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నెక్స్ట్ ది డిసిప్లైన్స్. డిసిప్లైన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. మనకి కొన్ని నియమాలు, రూల్స్ ఎప్పుడు పెట్టాలి, ఆ రూల్స్ ఫాలో అయ్యే ఒక యాక్టివిటీని మనం కండక్ట్ చేయాలి. వాళ్ళకి ఒక టైం మేనేజ్మెంట్, వర్క్ మేనేజ్మెంట్ అనేది మనం ఒక క్రియేట్ చేయాలి. అది డిసిప్లైన్ అంటే. ఓకేనా. నెక్స్ట్ ది యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ అంటే ఏంటి? ఎప్పుడు ఒక కమాండింగ్ అథారిటీ కిందే వర్క్ చేయాలి. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆ వర్క్ ఆ ఎంప్లాయీకి ఒక లీడర్షిప్, ఇప్పుడు టీమ్ లీడర్ ఉన్నారనుకోండి, ఒక టీమ్ లీడర్ పెట్టామనుకోండి, ఆ టీమ్ లీడర్ ఇచ్చే ఆదేశాలని, కమాండ్స్ ని అతను ఫాలో అవుతాడు. అవునా. సో ఒక అథారిటీ కిందే ఉంటే, ఒక కమాండింగ్ పవర్ ఉంటే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా. ఇప్పుడు ఒక టీమ్ లీడర్ ఒకసారి చెప్పాడు, ఇప్పుడు నేను 2-3 టీమ్ లీడర్స్ ని పెట్టేశానండి ఎంప్లాయీస్ కి, ఏమవుతుంది? ఒకలా చెప్తారు, ఒకలా చెప్తారు, ఎవరిని ఫాలో అవ్వాలి? సో యూనిటీ ఆఫ్ కమాండ్ అనేది ఉండాలి. ఓకేనా. కమాండింగ్ అనేది ఒక అథారిటేటివ్ కమాండింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటి? ఒక ప్లానింగ్. ఈ ప్లానింగ్ అనేది కూడా ఎలా ఉండాలి? ఆ కమాండింగ్ అథారిటీయే ఒకే లీడర్షిప్ లో ఉండాలన్నమాట. అంటే ఒక వే అనేది నిర్దేశించే వాళ్ళు కూడా, ఒక డైరెక్షన్ అనేది నిర్దేశించే వాళ్ళు కూడా ఒకలే అయితే బాగుంటదని యూనిటీ ఆఫ్ డైరెక్షన్ లో చెప్పారు. నెక్స్ట్ ది సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అంటే వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కన్నా ఆర్గనైజేషనల్ యొక్క గోల్స్ కోసం మనం పాటుపడేటట్టు వాళ్ళని ఒక వే చూపించాలి. మనకి వాళ్ళకి ఒక వే చూపించాలన్నమాట. వాళ్ళని ఆర్గనైజ్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ది రెమ్యునరేషన్. రెమ్యునరేషన్ అనేది ఎప్పుడు కూడా మనం కరెక్ట్ రెమ్యునరేషన్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళని ఏమన్నా ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఓకేనా. అంటే దోచుకోకూడదు. రెమ్యునరేషన్ అనేది వాళ్ళకి కరెక్ట్ గా ఇవ్వాలి, రెగ్యులరైజ్ గా ఉండాలి. అంతేకాకుండా నెక్స్ట్ సెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ ఏంటంటే పవర్ ఆఫ్ అథారిటీ. ఓకేనా. పవర్ ఆఫ్ అథారిటీ అనేది ఉండాలి. ఓకేనా. సెంట్రలైజేషన్ అనేది ఉంటేనే మనకి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఒక సిస్టమాటిక్ వేలో వెళ్తుంది. అంతేనా. ఇప్పుడు టాప్ లెవెల్ ఉందనుకోండి, టాప్ లెవెల్ కొన్ని ఇస్తుంది, కొన్ని మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది. దాని ప్రకారం మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ నడుచుకుంటుంది. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ని బట్టి లోవర్ లెవెల్ మేనేజ్మెంట్ అనేది ఉంది. అంటే ఒక పవర్ ఆఫ్ అథారిటీ ఉంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక అథారిటీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో అన్ని ఒకరికొకటి కనెక్టెడ్ అనమాట. సో సెంట్రలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటిది? స్కేలార్ చైన్. అంటే టాప్ లెవెల్ టు లోవర్ లెవెల్ వరకు ఎటువంటి అథారిటీస్ ఉండాలి, ఎటువంటి పవర్స్ అనేవి క్లియర్ కట్ గా తెలియాలి. అది స్కేలార్ చైన్. అంటే ఒక చైన్ లాగా మనకి లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ద్వారా, అంటే లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏం చేస్తంటే దానికి ఏం పవర్స్ ఉండాలి, దీనికైతే ఏం పవర్స్ ఉండాలి, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కి ఏ పవర్స్ ఉండాలి, ఎటువంటి అథారిటీస్ ఉండాలి అనేది ముందుగానే క్లియర్ కట్ గా వాళ్ళకి తెలియజేయాలి. నెక్స్ట్ ఆర్డర్. ఆర్డర్ అంటే ఏంటి? సరైన పద్ధతి అనమాట. ఓకేనా. అంటే ఎటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ క్యాపబిలిటీ బట్టి ఏంటంటే ఏ వర్కర్స్ ఎక్కడ ఉండాలి, అలాగే ఏ థింగ్స్ అంటే ఏదైతే మన రా మెటీరియల్ రిసోర్సెస్ దేనికి ఎలా ఉపయోగపడాలో ఒక ఆర్డర్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ది ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటి? అందరినీ రెస్పెక్ట్ఫుల్ గా మనం గౌరవంగా చూడాలి. ఎంప్లాయీస్ కదా అని చెప్పి ఏదో అథారిటీ చేసేస్తూ మనం ఏదో ఒక చిన్న చూపు చూడకూడదు. ఈక్విటీ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ కి ముందే చెప్పాలి, మీకు ఈ టెన్యూర్ మీకు ఇలా 5 years ఉంటుందండి, ఆ తర్వాత మేము పర్మనెంట్ చేస్తాం. ఒక టెన్యూర్ అనేది ఉండాలి. వాళ్ళకి ఏంటంటే దానివల్ల జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటంటే జాబ్ లో స్టెబిలిటీ అనేది ఉంది అని చెప్పి తెలుస్తుంది వాళ్ళకి. ఓకేనా. వాళ్ళకి మనం ఒక భరోసా ఇస్తున్నట్టు, ఒక ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వాళ్ళకి. టెన్యూర్ అనేది ఉంటే ఏంటంటే స్టెబిలిటీ ప్రొవైడ్ చేస్తాం మనం. అలాగే ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళని కొత్త ఐడియాస్ అనేవి వాళ్ళ నుంచి బయటికి తీసుకురావడానికి మనం సపోర్ట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఆస్పిరేట్ ది కార్ప్స్ అంటే ఏంటంటే యూనిటీ. మెయిన్ మేమందరం ఒకటే అనే భావన, ఒక గ్రూప్, మేము ఒక గ్రూప్, మాదొక సంస్థ, మై కంపెనీ, ఓకేనా, మై గ్రూప్ అని ఒక ఐక్యతా భావన ఏమనాలంటే ఒక యూనిటీ అనేది మనం క్రియేట్ చేయగలగాలన్నమాట. ఇది మనకి 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ద్వారా, అంటే మేనేజ్మెంట్ ఎటువంటి ప్రిన్సిపల్స్ ని ఫాలో అవ్వాలనేది ఒక 14 చెప్పారు ఈయన. ఇది ఓకేనా. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ మేనేజ్మెంట్ అంటే ఒక మేనేజ్మెంట్ యొక్క పరిపాలనా విధానం ఎలా ఉండాలని చెప్పేశారు ఇందులో. అంటే మొత్తం కూడా
ఎక్కడా కూడా ఏంటంటే వాళ్ళ యొక్క వర్కర్స్ యొక్క సాటిస్ఫాక్షన్ గురించో వర్కర్స్ యొక్క డెవలప్మెంట్ గురించో ఇందులో చెప్పలేదు. అందుకని ఇది క్రిటిసైజ్ అయింది. క్రిటిసిజం లో ఏం చెప్తున్నారు, ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ వ్యాలిడేషన్, అంటే సైంటిఫిక్ మెథడ్స్ ని ఎక్కువ యూజ్ చేయలేదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆర్ టూ జనరల్, నార్మల్ ప్రిన్సిపల్స్ ఇన్ఫార్మల్ గా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అప్లై చేసేటట్టు లేవు. ఇంకోటి విషయం మెయిన్ ఏంటంటే హ్యూమన్ ఎమోషన్స్ కి మోటివేషన్, అంటే హ్యూమన్ ఎమోషన్స్ కి హ్యూమన్ సాటిస్ఫాక్షన్ కి వాళ్ళ యొక్క ఏంటంటే ఎంప్లాయీస్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఇక్కడ చూడలేదు. మెయిన్ అది ఇక్కడ అది ఇగ్నోర్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ అదే. అందుకని ఈ మూడు కూడా బ్యూరోక్రటిక్ థియరీ కానీ, అడ్మినిస్ట్రేటివ్ థియరీ కానీ, సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ కానీ, ఈ మూడు థియరీస్ కూడా హ్యూమన్ ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాన్ఫ్లిక్టింగ్ ద ప్రిన్సిపల్స్, ఎలా డెవలప్ అవ్వాలి అని చూసారు. సమ్ ప్రిన్సిపల్స్ కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. కాంట్రడిక్షన్ అంటే ఏంటి, కొన్ని మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, కాంట్రడిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యూనిటీ ఆఫ్ కమాండ్ వర్సెస్ ఇనిషియేటివ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ది అంటే కదా ఇక్కడేమో యూనిటీ ఆఫ్ కమాండ్ అంటున్నాము. కమాండింగ్ అంటే ఏంటి, ఇక్కడ మనం అథారిటీ చేయటం, అవునా, ఒకే లీడర్షిప్ లో ఉండాలి, ఒకళ్ళ అథారిటేటివ్ గా ఉండాలి అని చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు తీసుకోండి అని చెప్తున్నాం. సో అక్కడ కాంట్రడిక్షన్ అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ అవుట్డేటెడ్ ఇన్ మోడర్న్ టెక్స్ట్. 20th centuryలో ఇది అవుట్డేటెడ్ గా ఉంది. సో ఇవి క్రిటిసిజమ్స్ అనమాట. నెక్స్ట్ చూద్దాము బ్యూరోక్రటిక్ థియరీ. బ్యూరోక్రటిక్ థియరీ అనేది మ్యాక్స్ వెబ్బర్ ఇచ్చారు. ఈ బ్యూరోక్రటిక్ థియరీ అంతా కూడా ఏం చెప్తుందంటే అథారిటీ ఒక స్ట్రక్చర్డ్ గా, వెల్ స్ట్రక్చర్డ్ గా ఒక ఆర్గనైజేషన్ అనేది ఎలా నడవాలి, రూల్స్ రెగ్యులేషన్స్ ఒక డిసిప్లైన్ గా ఉండాలి, అంటే అంతా కూడా అథారిటీ ఎలా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండాలి, దీని బేస్ మీద బ్యూరోక్రటిక్ థియరీ ఉంటుంది. దీని ఫీచర్స్ చూద్దాం, చూడండి. వెల్ డిఫైన్డ్ హైరార్చీ, అంటే వెల్ డిఫైన్డ్ హైరార్చీ అంటే ఒక సిస్టమాటిక్ హైరార్చీ అనేది ఉండాలి, అంటే లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉండాలి, అంటే ప్రతి సబార్డినేట్ కి ఒక సుపీరియర్ అథారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ ది డివిజన్ ఆఫ్ లేబర్, అంటే వర్క్ అనేది డివైడ్ చేయాలి అనమాట వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ని బట్టి. నెక్స్ట్ ది ఫార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎప్పుడు కూడా ఫార్మల్ గా, అంటే రిటర్న్ ఫామ్ లో ఉండాలి, అంటే ఒక కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ ది ఇంపర్సనాలిటీ, అంటే పర్సనల్ బయాస్ మీద కాకుండా డెసిషన్స్ అనేవి వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ బేస్ చేసుకుని మనం డెసిషన్స్ అనేవి తీసుకోవాలంటే పర్సనల్ బయాస్ అంటే పర్సనల్ ఒపీనియన్ బేస్డ్ కాకుండా. నెక్స్ట్ ది మెరిట్ బేస్డ్ సెలెక్షన్, వాళ్ళ యొక్క స్కిల్స్ ని బట్టి వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ బట్టి రిక్రూట్మెంట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ప్రమోషన్స్ అనేవి కూడా మనం ఇస్తూ ఉండాలన్నమాట. వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ని బట్టి వాళ్ళ యొక్క కాంపిటెన్సీని బట్టి మనం సెలక్షన్స్ అనేవి, రిక్రూట్మెంట్ అయినా ప్రమోషన్స్ అయినా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇది లీగల్ అథారిటీ. అథారిటీ అనేది పొజిషన్ ని బట్టి రావాలి, కానీ ఇండివిజువల్ అంటే ఇది కూడా అంతే, పర్సనల్ బయాస్ మీద కాకుండా వాళ్ళ యొక్క పొజిషన్, వాళ్ళ యొక్క క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళకి పొజిషన్ అనేది ఇవ్వాలి, కానీ అంతేగాని పర్సనల్ బయాస్ మీద ఇవ్వకూడదు. నెక్స్ట్ రిటర్న్ డాక్యుమెంటేషన్, ఎప్పుడు కూడా మనం రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇక్కడ అడిషనల్ పాయింట్ ఏంటంటే రికార్డ్స్ మెయింటైన్ చేయబట్టం, ప్రతి డెసిషన్ ప్రతి యాక్షన్ కి ఒక రిటర్న్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఫిక్స్డ్ శాలరీస్ అండ్ కెరీర్స్, ఎప్పుడు కూడా ఎంప్లాయీస్ కి శాలరీస్ అనేవి రెగ్యులర్ గా ఉండాలి, అలాగే ఒక ఫిక్స్డ్ గా ఉండాలి, అంటే కెరీర్ పాత్ అనేది ఒక ఫిక్స్డ్ గా కనిపించాలన్నమాట. అంటే మనం టెన్యూర్ అని చూసాం కదా, అంటే టెన్యూర్ కూడా మనకి క్లియర్ కట్ గా ఉండాలన్నమాట. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎఫిషియెంట్ గా ఉండాలి, డిసిప్లైన్ గా ఉండాలి, ఓకేనా, కన్సిస్టెంట్ గా ఉండాలి. రూల్స్ అంతా రూల్ బేస్డ్ అథారిటీ గురించి చెప్పారు. ఒక ఆర్గనైజేషన్ ఒక రూల్స్ బేస్డ్ గా ఎలా ఉండాలి అని చెప్పి. బ్యూరోక్రటిక్ థియరీ అనేది చాలా రిజిడ్ గా ఉంటది, ఓకేనా, అంటే అంతా రూల్స్ నే బేస్ చేసుకుంటే ఉంటది, కానీ దీనివల్ల ఇన్నోవేషన్ కి, కొత్తదనానికి ఏమీ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అలాగే టాపిజం అంటే ఏంటి, పేపర్ వర్క్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలాగే ఇగ్నోర్స్ హ్యూమన్ ఎమోషన్స్, ఇక్కడ కూడా ఎంప్లాయీస్ ని పర్సనల్ గా మనకేమో వాళ్ళ యొక్క ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇతను కూడా ఇవ్వలేదు అనమాట ఈ థియరీలో. తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా చాలా స్లో అవుతుంది. ఎప్పుడైతే లెవెల్ ఆఫ్ అథారిటీస్ ఉండే వాళ్ళ నుంచి వీళ్ళకి అప్పుడే అథారిటీ ఎక్కువ అయ్యే కొద్ది డెసిషన్ మేకింగ్ పాసింగ్ అనేది చాలా లెవెల్స్ దాటుకుని రావాలి, కాబట్టి స్లో అయిపోతుంది. నెక్స్ట్ ది గోల్ డిస్ప్లేస్మెంట్, రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి, ఆర్గనైజేషనల్ గోల్స్ ని రీచ్ అయ్యే దానికన్నా రూల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయిపోతుంది. నాట్ సూటబుల్ ఫర్ డైనమిక్ ఎన్వైరన్మెంట్,
ఒక డైనమిక్ గా ఇప్పటి రోజుల్లో మనకి ఒక ఎన్వైరన్మెంట్ లో మన ఆర్గనైజేషన్ డెవలప్ అవ్వాలి, స్టేబుల్ గా నిలిచి ఉండాలి అంటే ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేటెడ్ థియరీ మనకి అప్లికబిలిటీ అవ్వదు అనమాట. నెక్స్ట్ చూద్దాము నియో క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీ. ఈ నియో క్లాసికల్ మేనేజ్మెంట్ థియరీలో ఏం చెప్పారంటే హ్యూమన్ రిలేషన్స్ థియరీ అని కూడా అంటారు. ఇది ఎవరు ఇచ్చారు అంటే ఎల్టన్ మేయో ఇచ్చారు. ఆయన ఇది హాథన్ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత డెవలప్ చేసిన థియరీ, విచ్ థియరీ డెవలప్డ్ ఆఫ్టర్ ద హాథన్ ఎక్స్పెరిమెంట్స్ అని ఇస్తే అది హ్యూమన్ రిలేషన్ థియరీ. ఇట్ రియాక్షన్ అగైన్స్ సైంటిఫిక్ అండ్ బ్యూరోక్రటిక్ థియరీస్. ఈ బ్యూరోక్రటిక్ థియరీ, సైంటిఫిక్ మెథడ్స్ ఇవన్నీ సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ చూశాక దీనికి రియాక్షన్ గా ఆయన ఏం చెప్పారంటే హ్యూమన్ రిలేషన్ థియరీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అసలు మెయిన్ దీని ఏంటి అనేది చూద్దాం. హ్యూమన్ రిలేషన్ థియరీ స్టేట్స్ దట్ వర్కర్స్ ఆర్ నాట్ మోటివేటెడ్ ఓన్లీ బై మనీ ఆర్ రూల్స్. ఆయన ఏం చెప్పారు, వర్కర్స్ అనే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ కి వర్క్ చేయాలి అంటే వాళ్ళు మోటివేట్ అవ్వాలి. ఆ మోటివేషన్ అనేది ఒక మనీ ద్వారానో రూల్స్ ద్వారానే రాదు, బట్ ఆల్సో బై సోషల్ నీడ్స్. వాళ్ళ యొక్క అవసరాలని తీర్చడం ద్వారా, వాళ్ళతో ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం వల్ల, వాళ్ళని ఒక రికగ్నైజ్ చేయడం వల్ల ద్వారా, అంటే కాకుండా వాళ్ళతో కమ్యూనికేట్ అవడం వల్ల, వాళ్ళ యొక్క మొరాలిటీ, వాళ్ళకి నైతిక విలువ ఇవ్వటం ద్వారా మనం ఆర్గనైజేషన్ గోల్స్ ని ఆటోమేటిక్ గా రీచ్ అవ్వగలమని చెప్పారు. ఈయన ఎక్కువగా హ్యూమన్ ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. హ్యూమన్ ఫీలింగ్స్, గ్రూప్ బిహేవియర్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ వాళ్ళ యొక్క హ్యూమన్ యొక్క ఎమోషన్స్ కి, ఫీలింగ్స్ కి వాళ్ళని సాటిస్ఫాక్షన్ ఇస్తే గనక ఆటోమేటిక్ గా ప్రొడక్టివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది, పెంపొందుతుంది అని చెప్తున్నారు. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటి అంటే సోషల్ నీడ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద వర్కర్. ఎప్పుడైతే ఆటోమేటిక్ గా సొసైటీ యొక్క నీడ్స్ అంటే ఎంప్లాయీస్ యొక్క కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ యొక్క అవసరాలను తీరుస్తామో ఆటోమేటిక్ గా వర్క్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పారు ఇందులో. ఎంప్లాయీస్ వాట్ బిలాంగింగ్నెస్, రెస్పెక్ట్ అండ్ యాక్సెప్టెన్స్. వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఏమేమి కోరుకుంటారు, వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్, ఓకేనా. వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి ఒక రెస్పెక్ట్, గౌరవం ఇచ్చినప్పుడు, వాళ్ళని యాక్సెప్ట్ చేసినప్పుడు, వాళ్ళని మన బిలాంగింగ్ అంటే మన అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వర్క్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, వర్క్ అనేది పెరుగుతుంది అని చెప్పారు అనమాట. ఇన్ఫార్మల్ గ్రూప్స్ మ్యాటర్, ఫ్రెండ్షిప్స్ అండ్ గ్రూప్ నార్మ్స్ ఎఫెక్ట్ ద పర్ఫార్మెన్స్. అంతేకాకుండా ఇన్ఫార్మల్ గ్రూప్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి వర్క్ ని, పర్ఫార్మెన్స్ ని అని చెప్పారు. అంతేకాకుండా లీడర్షిప్ షుడ్ బి సపోర్టివ్. లీడర్షిప్ అనేది అథారిటేటివ్ గానో ఉండకూడదు, ఎప్పుడు సపోర్టివ్ గా ఉండాలి అని చెప్పారు ఇందులో. కమ్యూనికేషన్ ఈజ్ వైటల్. 2-వే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే రూల్స్ ఇచ్చేస్తున్నాను, రెగ్యులేషన్స్ ఇస్తున్నాను, కానీ వాళ్ళ యొక్క ఐడియాస్ నేనేమీ తీసుకోవట్లేదు అనుకోండి, 2-వే కమ్యూనికేషన్ లేకపోతే వర్క్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మోటివేషన్ త్రూ నాన్ మానిటరీ ఫ్యాక్టర్స్. నాట్ ఓన్లీ మానిటరీ ఫ్యాక్టర్స్, మనీ ద్వారానే మనం మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని పొగడడం ద్వారా, వాళ్ళని రికగ్నైజ్ చేయడం ద్వారా, వాళ్ళ అన్నింటిలో పార్టిసిపేట్ చేసేటట్టు ఒక టీమ్ వర్క్ అనేది క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా వర్క్ ఫ్లో అనేది పెరుగుతుంది. వర్కర్ సాటిస్ఫాక్షన్ హైయర్ ప్రొడక్టివిటీ. ఎప్పుడైతే వర్కర్ సాటిస్ఫై అయ్యారో ప్రొడక్టివిటీ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అని చెప్పారనమాట. ఆటోమేటిక్ గా ఆర్గనైజేషన్ గోల్స్ అనేవి రీచ్ అవుతాం. పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఇంకోటి ఏంటంటే ఎంప్లాయీస్ కంపల్సరీగా డెసిషన్ మేకింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. అప్పటికే వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్లానింగ్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండాలి. టు ఇంప్రూవ్ ప్రొడక్టివిటీ బై ఇంప్రూవింగ్ హ్యూమన్ రిలేషన్స్, గ్రూప్ బిహేవియర్ అండ్ మోటివేషన్. ఆయన మెయిన్ గా ఏం చెప్పారంటే ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలంటే, ప్రొడక్టివిటీ పెంచాలి అంటే, ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలంటే హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్, గ్రూప్ బిహేవియర్ ఇంపార్టెంట్, వాళ్ళని మోటివేట్ చేయడం చాలా ఇంపార్టెంట్, అలాగే మెయిన్ గా వర్కర్స్ ని సాటిస్ఫై చేయడం ఇంపార్టెంట్ అని చెప్పారు. అయితే దీని క్రిటిసిజం ఏమొచ్చిందంటే టూ ఐడియలిస్టిక్. అంటే ఎప్పుడు కూడా అస్యూమ్స్ హ్యాపీ వర్కర్స్ ఆల్వేస్ పర్ఫార్మ్ వెల్. ఇక్కడ ఇది ఒక ఐడియలిస్టిక్ గా ఉంది, కానీ ఏంటంటే దీన్ని ఇంప్లిమెంటేషన్ కి అంత బాగాలేదన్నట్టుగా చెప్పారనమాట. ఎందుకంటే ఎక్కువగా హ్యాపీగానే ఉంటేనే పర్ఫార్మ్ వెల్ చేస్తారని చెప్పారు. ఇగ్నోర్స్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ని, అంటే ఆర్థిక ఫ్యాక్టర్స్ ని, అంటే వేజెస్ ఇంపార్టెన్స్ ని వాళ్ళు ఎక్కువ కన్సిడర్ చేయలేదని చెప్పారు. అలాగే మ్యానిపులేటివ్ అప్రోచ్. మేనేజర్స్ మే యూజ్ రిలేషన్స్ యూజ్ టు ఇంక్రీజ్ అవుట్పుట్. మేనేజర్స్ దీన్ని ఒక అవసరాగా తీసుకోవచ్చు అని చెప్పారు. దీని మ్యానిపులేషన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ అలాగే ఓవర్ ఎంఫసిస్ ఆన్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఫామ్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నాట్ సూటబుల్ ఇన్ ఆల్ ఆర్గనైజేషన్. అన్ని ఆర్గనైజేషన్స్ లో ఇలాంటి వర్క్ కల్చర్ అనేది
సూటబుల్ అవ్వదని చెప్పారు. అలాగే లాక్స్ సైంటిఫిక్ రిజర్వ్, అంటే అబ్జర్వేషన్స్ ని బట్టి సైంటిఫిక్ రిజర్వ్ అంటే ఏంటి, మనం ఎప్పటికప్పుడు మనం మెథడ్స్ ని చేంజ్ చేసుకోవటం. సైంటిఫిక్ మెథడ్ అంటే టైం స్టడీ, మోషన్ స్టడీ చెప్పారు కదా. అంటే దీని ద్వారా ఏంటంటే సైంటిఫిక్ రిగర్ అనేది మనకి ల్యాక్ అవుతుంది. సో ఇది మనకి హ్యూమన్ రిలేషన్షిప్ థియరీ అన్నమాట. నెక్స్ట్ ది బిహేవియరల్ థియరీ, ఇది మ్యాథ్స్ లో అని ఆయన ఇచ్చారు. దీన్నే హైరార్చీ నీడ్స్ థియరీ అని కూడా అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాథ్స్ లో హైరార్చీ ఆఫ్ నీడ్స్ థియరీ ఏంటని చెప్పారు అంటే, ఎప్పుడైతే ఒక హైరార్చీ నీడ్స్ అనేవి ఒక లెవెల్స్ బట్టి లెవెల్స్ ఉంటాయి, ఆ లెవెల్స్ ని సాటిస్ఫాక్షన్ చేస్తుండే కొద్ది మనకి ప్రొడక్టివిటీ అనేది పెంచుతుంది అని చెప్పేసి ఒక పిరమిడ్ లో ఒక 5 లెవెల్స్ అనేవి ఇచ్చారు. బేసిక్ ఏంటంటే సైకలాజికల్ నీడ్స్, ఫస్ట్ బేసిక్ రెడ్ కలర్ లో ఇచ్చింది. బేసిక్ సాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ లో ఏంటంటే ఆర్గనైజేషనల్ నీడ్స్ అంటే ఫస్ట్ వాళ్ళని బేసిక్ సాలరీ అనేది కరెక్ట్ గా ప్రొవైడ్ చేయడం. తర్వాత ఈ సైకలాజికల్ నీడ్స్ ని సాటిస్ఫై అయ్యాక అప్పుడు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ నీడ్స్ మనం ప్రొవైడ్ చేయాలి. అంటే పెన్షన్ ప్లాన్స్, ఫ్యూచర్ లో ఒకవేళ జాబ్ పోయినా మనకి పెన్షన్ వస్తుంది అని చెప్పి ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ చేయాలి ఆర్గనైజేషన్. ఆ తర్వాత ఏంటంటే సోషల్ నీడ్స్, అంటే రిలేషన్షిప్ విత్ ద కొలీగ్స్ అనమాట. కొలీగ్స్ తో వాళ్ళు ఏంటంటే కొలీగ్స్ తో ఉండటం వల్ల వాళ్ళ యొక్క బిలాంగింగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి అనేవి సాటిస్ఫై చేయాలి. ఓకేనా, ఒకరికొకరు రిలేషన్షిప్స్ అనేవి మనం పెట్టాలి. అంతేగాని ఒక అథారిటేటివ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పెట్టకూడదు ఓవరాల్. తర్వాత ఎస్టీమ్ నీడ్స్ అంటే జాబ్ టైటిల్ ని బట్టి, అసలు జాబ్ ఏంటి, వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, దాన్ని బట్టి మనం వాళ్ళకి జాబ్ అనేది అలాట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇది సెల్ఫ్ యాక్చువలైజేషన్, అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ కి వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడానికి. వాళ్ళ గోల్స్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ లీడర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఐడియాస్ ను రిమైనింగ్ ఎంప్లాయీస్ యొక్క ఐడియాస్ ని మనం ఎప్పుడు కూడా మనం డెవలప్ చేయాలన్నమాట. వాళ్ళ ఐడియాస్ ని మనం క్యారీ అవుట్ చేయాలి, మనం కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది సెల్ఫ్ యాక్చువల్. వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు, మనమే డెవలప్ అవడం కాదు, వాళ్ళు డెవలప్ అయ్యేటట్టు, ఎంప్లాయీస్ డెవలప్ అయ్యేటట్టు, వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యేటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను వచ్చాడు ఎంప్లాయీ, నేను ఎలాగైనా మేనేజర్ అవ్వాలి కంపెనీలో అనుకున్నాడు అనుకోండి, అటువైపు వాళ్ళు అడుగులు వేసేటట్టు మనం ఏం చేయాలి, వాళ్ళ గోల్ రీచ్ అయ్యేటట్టు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ యొక్క ఐడియాస్ ని మనం ముందుకు తీసుకెళ్తూ వాళ్ళు ఏదైనా ఉంటే తప్పులు సరి చేయగలరు. అది సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఇక్కడ. ఓకేనా, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఎంప్లాయీ యొక్క సెల్ఫ్ యాక్చువలైజేషన్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం మనం చూడాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన ఆర్గనైజేషన్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది అని చెప్పారు. పీపుల్స్ ఆర్ మోటివేటెడ్ బై అన్సాటిస్ఫైడ్ నీడ్స్. ఎప్పుడు కూడా పీపుల్ అనే వాళ్ళు ఏంటంటే నీడ్స్ అనేవి అన్సాటిస్ఫైడ్ గా ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఏమి మోటివేట్ అవ్వరు. అయితే మోటివేషన్ అనేది హైరార్చికల్, ఒక లెవెల్ బేస్డ్ లో ఉండాలి. నీడ్స్ అనేవి ఎలా సాటిస్ఫై అవ్వాలో ఒక లెవెల్లో చెప్పారనమాట ఈయనంతా. సో దీనికి క్రిటిసిజం ఏంటి వచ్చిందో చూద్దాం. నీడ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ హైరార్చికల్. అన్ని నీడ్స్ ఒక లెవెల్ అనేది ఉండదు, హైరార్చీలో ఉండదు. కల్చరల్ డిఫరెన్సెస్, అలాగే ఒక్కొక్క కల్చర్ నుంచి వస్తారు. సో కల్చరల్ డిఫరెన్సెస్ అనేవి రావచ్చు. అలాగే డిఫికల్ట్ టు మెజర్, అలాగే సైకలాజికల్ నీడ్స్, ఇవన్నీ కూడా అన్ని మెజర్ చేయడం అనేది కష్టం. ఓవరాల్ సింప్లిస్టిక్, హ్యూమన్ మోటివేషన్ ఆర్ మోర్ కాంప్లెక్స్ దాన్ 5 లెవెల్స్. ఓకేనా, రిమైనింగ్ 5 లెవెల్స్ కన్నా హ్యూమన్ ని మోటివేట్ చేయడం అనేది చాలా కష్టమైనది అని చెప్పారు. సో ఇక్కడతో నియో క్లాసికల్ థియరీస్ అయిపోయాయి. నెక్స్ట్ చూద్దాము మోడర్న్ మేనేజ్మెంట్ థియరీస్. ఈ మోడర్న్ మేనేజ్మెంట్ థియరీస్ ఏంటంటే సిస్టమ్స్ మేనేజ్మెంట్ థియరీ, పేర్లోనే ఉంది. ఒక సిస్టమాటిక్ గా ఒక మేనేజ్మెంట్ అనేది ఎలా ఉండాలి అని చెప్పారు. ఇది లుడ్విగ్ వాన్ బెర్టాలాన్ఫీ అని ఆయన ఇచ్చారు. లుడ్విగ్ వాన్ అని గుర్తుంచుకోండి, లుడ్విగ్ అనేది ఇంపార్టెంట్. Systems management theory views an organization as a system of interrelated and interdependent parts that work together to achieve goals. ఒక కామన్ గోల్ ని అచీవ్ అవడానికి అందరూ కలిసి కట్టుగా ఒకరికొకరు యునైటెడ్ గా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఇంటర్ రిలేటెడ్ గా ఒక సిస్టమాటిక్ గా వర్క్ చేయాలని చెప్పారు. ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్ ఆఫ్ ఇట్స్ పార్ట్స్. ఏం చెప్పారు ఇక్కడ, ఇప్పుడు ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్లో ఒక చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి అనుకోండి, ఆ పీసెస్ ఒక్కటి మనల్ని సాటిస్ఫై చేయడం, అదే హోల్ అయితే అది సాటిస్ఫై చేస్తుంది. అలాగే ఏ విధంగా ఇంటర్ డిపెండెంట్ పార్ట్స్ అంటే ఒక స్మాల్ పార్ట్స్ కన్నా ఒక హోల్ గా ఉండేది అనేది
హోల్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్గనైజేషన్ సిస్టమ్ వర్క్ చేసింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా గోల్స్ అనేవి రీచ్ అవుతాం అని చెప్పారు. ఆర్గనైజేషన్ అనేది ఒక సిస్టమ్ లా ఒక సిస్టమ్ అంటే అందులో ఒక సబ్ సిస్టమ్స్ ఉండేలాగా, ఆర్గనైజేషన్ ఒక పెద్ద సిస్టమ్ అయితే అందులో సబ్ సిస్టమ్స్ ఉండేలా, అంటే డిపార్ట్మెంట్స్, టీమ్స్, ఇవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారు ఇందులో. అప్పుడే టుగెదర్ వర్కింగ్ అనేది ఉంటది, అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఇంటర్ డిపెండెన్స్, ఒకటి ఇంకో డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉండాలి మనం, అంటే ఒక సబ్ సిస్టమ్ ఇంకో సబ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్ గా ఒక పార్ట్ అనేది ఇంకో పార్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆయన ఎలా చెప్పారంటే ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఒక సిస్టమ్ లో ఎలా ఉంటుంది, ఫస్ట్ ఇన్పుట్ అంటే మనం ఏదో ఒక డేటా ఇస్తాం, అది ప్రాసెస్ అయ్యాక అప్పుడే అవుట్పుట్ వస్తుంది. అలాగే ఇక్కడ ఇన్పుట్ అంటే రిసోర్సెస్ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ప్రాసెస్ అయ్యి అవి ప్రొడక్ట్ గా మారుతాయి, అవునా. సో అది ఒక సిస్టమాటిక్ వేలో ఒక సబ్ సిస్టమ్స్ అనేవి ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పారు. ఇందులో ఫీడ్బ్యాక్ మెకానిజం, ఇందులో పర్ఫార్మెన్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటే ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు, యాజ్ వెల్ యాజ్ ఒక ఆర్గనైజేషన్ ఒక సిస్టమాటిక్ వేలో ఒక సబ్ సిస్టమ్స్ గా వర్క్ ని డివైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఓపెన్ సిస్టమ్ కాన్సెప్ట్, ఆర్గనైజేషన్ ఇంటరాక్ట్స్ విత్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, అంటే కేవలం ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ మీదే గోల్ చేయకుండా ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే కస్టమర్స్ ఎలా ఉన్నారు, సప్లయర్స్ ఎలా ఉన్నారు, మన ఎకానమీ ఎలా ఉంది, టెక్నాలజీ ఎలా ఉంది, ఇప్పటికప్పుడు మన టెక్నాలజీ బట్టి ఎలా మారాలి, ఇలా ఓపెన్ సిస్టమ్ కాన్సెప్ట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఆర్గనైజేషన్ అని చెప్పాడు. గోల్ ఓరియంటెడ్ అంటే అన్ని సిస్టమ్స్ కూడా దేనికోసం కాంట్రిబ్యూట్ చేయాలంటే ఆర్గనైజేషన్ గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి కాంట్రిబ్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ హాలిస్టిక్ వ్యూ అంటే ఒక ఆర్గనైజేషన్ ని ఒక హోల్ సిస్టమ్ లాగా వర్క్ చేయాలంటే ఒక చిన్న ఇండివిజువల్ పార్ట్స్ అంటే డిపార్ట్మెంట్ అంటే అందరి మధ్య యూనిటీ ఉండాలి. మాదో డిపార్ట్మెంట్ మేము బాగా చేస్తాం అనేసి ఎవరి కాల్ విడివిడిగా కాకుండా ఒక యునైటెడ్ గా ఒక హోల్ సిస్టమ్ లా వర్క్ చేస్తే ఆబ్జెక్టివ్ అనేది వాళ్ళ యొక్క గోల్స్ అనేవి రీచ్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్ గోల్స్ అనేవి చెప్పారు. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఇంప్రూవ్ ద ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ బై అండర్స్టాండింగ్ ద ఇంటర్ డిపెండెన్స్ ఆఫ్ ఆల్ పార్ట్స్. అంటే ఏంటంటే ఒకరిపై ఒకరు ఆధారపడే యొక్క ఇంటర్ డిపెండెన్స్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటూ మనం ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుందని చెప్పారు. అయితే ఇందులో క్రిటిసిజం ఏంటంటే కాంప్లెక్సిటీ, అన్ని ఇంటర్ రిలేషన్స్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ అనుకోండి, అన్నిటిని కరెక్ట్ గా మనం అనలైజ్ చేయడం కష్టం అవుతుంది. డిఫికల్ట్ టు అప్లై ఇది ప్రాక్టికల్ గా అప్లై చేయడానికి కొంచెం డిఫికల్టీ. రిక్వైర్స్ మేనేజర్ టు కన్సిడర్ మల్టిపుల్ వేరియబుల్స్ సైమల్టేనియస్లీ, ఒకేసారి మల్టిపుల్ రిసోర్సెస్ ని మల్టిపుల్ వేరియబుల్స్ ని మనం కన్సిడర్ చేయడం అనేది కష్టం అవుతుంది. అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ అంటే మోర్ గా థియరాటికల్ గానే ఉంది, కానీ డే టు డే మేనేజ్మెంట్ లో ఇది అప్లికబిలిటీకి కష్టంగా ఉంది, టైం కన్జ్యూమింగ్ కూడా. సో నెక్స్ట్ చూద్దాం థియరీ ఎక్స్ అండ్ థియరీ వై. ఇది ఎవరు చెప్పారంటే డాగ్లస్ ఎంసీ గ్రీగర్. ఈ డాగ్లస్ ఎంసీ గ్రీగర్ ఏం చెప్పారు అంటే పార్ట్ ఆఫ్ ఇదేంటంటే రెండు కలిపిందండి. ఏంటంటే బిహేవియరల్, మోటివేషనల్ థియరీ ఉన్నాయి కదా మనకి, ఈ రెండు కలిపిన థియరీ ఇది. యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్స్ అజంప్షన్ మేనేజర్స్ మేక్ అవుట్ ఎంప్లాయీస్. అంటే ఏం చెప్పారంటే థియరీ ఎక్స్ లో ఒకవేళ మనం ఎంప్లాయీస్ ని కనుక నెగిటివ్ వ్యూ లో కనుక చూస్తే మేనేజ్మెంట్, దీనికి అజంప్షన్స్ ఏంటంటే ఎంప్లాయీస్ డిస్లైక్ ద వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ వర్క్ ని ఇష్టపడలేదు, వర్క్స్ ని అవాయిడ్ చేస్తున్నారు అనుకోండి, అటువంటి ఆర్గనైజేషన్ లో అప్పుడు మనం ఏం చేయాలి? వర్కర్స్ నీడ్ క్లోజ్ సూపర్విజన్ అండ్ కంట్రోల్. ఓకేనా, అప్పుడు వర్కర్స్ అనే వాళ్ళకి సూపర్విజన్ అనేది చాలా ఎక్కువ అవసరం పడింది అనుకోండి, అప్పుడు ఎంప్లాయీస్ అవాయిడ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ప్రిఫర్ టు బి డైరెక్టెడ్. అంటే రెస్పాన్సిబిలిటీ అనేది అవాయిడ్ చేస్తూ డైరెక్షన్ కావాలనుకోండి వాళ్ళకి. అంటే రెస్పాన్సిబుల్ గా వర్క్ చేయట్లేదు, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ సరిగ్గా తీసుకోవట్లేదు. మోటివేషన్ అనేది మనీ ద్వారానే, పనిష్మెంట్ ద్వారానే అవుతుంది అనుకోండి. వర్కర్స్ ఆర్ పాసివ్ అండ్ రెసిస్టెన్స్ టు చేంజ్. అప్పుడు ఎలా ఉండాలి? వర్కర్స్ అనేవాళ్ళు త్వరగా చేంజెస్ కి పాసివ్ గా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎలా ఉండాలి అంటే మేనేజర్ అప్రోచ్ అనేది అథారిటేటివ్ స్టైల్ ఉండాలి. అంటే అథారిటేటివ్ గా ఉండాలి, స్ట్రిక్ట్ రూల్స్ అనేవి పాస్ చేయాలి, సూపర్విజన్ ఉండాలి, కంట్రోల్ ఉండాలి. ఫియర్ బేస్డ్ మోటివేషన్ ఎలా పెట్టాలంటే వాళ్ళని భయంతో వాళ్ళని మోటివేట్ చేయాలి అని చెప్పారు.
థియరీ ఎక్స్ లో ఒక నెగిటివ్ వ్యూ ఆఫ్ ఎంప్లాయీస్ అయితే, వర్కర్స్ ఆర్ ఇన్హెరెంట్లీ లేజీ అండ్ నీడ్ టు బి ఫోర్స్డ్ టు. దీని మెయిన్ ఐడియా ఏంటంటే థియరీ ఎక్స్ ఏమో నెగిటివ్ వ్యూ ఆఫ్ ఎంప్లాయీస్ చెప్పింది. ఒకవేళ ఎంప్లాయీస్ వర్క్ నచ్చట్లేదు, సూపర్వైజ్ వాళ్ళకి తప్పకుండా పక్కనే ఉండి చేయించాల్సి వస్తుంది, కంట్రోలింగ్ ఉండాల్సి వస్తుంది, రెస్పాన్సిబుల్ గానే పని చేయట్లేదు, అసలు మనీ అసమానం మనీ బేస్డ్ మీద ఉంటున్నారు, పనిష్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి అప్రోచ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అథారిటేటివ్ స్టైల్ పెట్టండి, రూల్స్ ఎక్కువ స్ట్రిక్ట్ పెట్టండి, సూపర్వైజ్ చేయండి, కంట్రోలింగ్ ఉండాలి, మోటివేషన్ అనేది ఫియర్ బేస్డ్ గా ఉండాలి, భయంతో ఫోర్స్ఫుల్ గా వర్క్ చేయించుకోవాలని చెప్పారు ఇందులో. ఓకేనా. థియరీ వై ఏంటంటే పాజిటివ్ వ్యూ ఆఫ్ ఎంప్లాయీస్, అంటే ఎంప్లాయీస్ యొక్క వాళ్ళని పాజిటివ్ గా కనుక చూస్తా, అంటే వర్క్ ఈజ్ ఎ న్యాచురల్ యాజ్ ప్లే, ఎంప్లాయీస్ ఎంజాయ్ ద మీనింగ్ఫుల్ వర్క్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు వర్కర్స్ వాళ్ళే మోటివేట్ అవుతున్నారు, వాళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఎంప్లాయీస్ కెన్ ఎక్సర్సైజ్ సెల్ఫ్ డైరెక్షన్ అండ్ క్రియేటివిటీ, వాళ్ళే క్రియేటివిటీ మోటివేట్ అవుతూ క్రియేటివిటీగా వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి. అలాగే మోటివేషన్ కెన్ బి అచీవ్డ్ త్రూ రికగ్నిషన్, రివార్డ్స్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్. మోటివేషన్ ఆటోమేటిక్ గా రికగ్నిషన్ ద్వారా, రివార్డ్స్ ద్వారా, గ్రోత్ ఆపర్చునిటీస్ ద్వారా అవుతుంటే. వర్కర్స్ కాంట్రిబ్యూట్ టు ఆర్గనైజేషన్ గోల్స్ విల్లింగ్లీ, వాళ్ళ ఇష్టానుసారమే ఆర్గనైజేషనల్ గోల్స్ అనేవి రీచ్ అవడానికి పాటు పడుతుంటే అప్పుడు మేనేజర్ అప్రోచ్ ఎలా ఉండాలంటే పార్టిసిపేటివ్ స్టైల్. అంటే ఏంటి, మనం జస్ట్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ గా జస్ట్ ఉండాలి, అంతేగాని అథారిటేటివ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఉండకూడదు. డెలిగేషన్ అండ్ ఎంపవర్మెంట్, అంటే వర్క్ డెలిగేట్ చేయాలన్నమాట, డివిజన్ ఆఫ్ వర్క్. జస్ట్ వాళ్ళని ఒక వర్క్ యొక్క వే చూపించాలి, కానీ వాళ్ళ మీద అథారిటీగా వాళ్ళకి సూపర్వైజ్ చేయాలి, కానీ వాళ్ళకి సుపీరియారిటీ చూపించకూడదు. ఓకేనా. డెలిగేషన్ అంటే అది, ఎంపవర్మెంట్ అంటే కూడా అదే. ఎంకరేజెస్ క్రియేటివిటీ, దీని ద్వారా ఏంటంటే వాళ్ళలో క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది, టీమ్ వర్క్ అనేది చేయడానికి ఆటోమేటిక్ గా టీమ్ వర్క్ అనేది ఉంది. సో టీమ్ వర్క్ ని, క్రియేటివిటీని ఎంకరేజ్ చేయాలి, ఇలా గనక ఎంప్లాయీస్ ఉంటాయి. థియరీ వై అంతా కూడా పాజిటివ్ వే ఆఫ్ ఎంప్లాయీస్ ని చెప్తుంది. ఓకే. సో నెక్స్ట్ చూద్దాము కంటింజెన్సీ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్. కంటింజెన్సీ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఎవరు ఇచ్చారంటే ఫ్రెడ్ ఫీల్డర్ అని ఆయన ఇచ్చారనమాట. ఈ ఫ్రెడ్ ఫీల్డర్ లో ఏం చెప్పారంటే, నార్మల్ గా ఏం చేస్తాము థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఏం చెప్తారు, ఒక స్టైల్ చెప్తారు, ఒక రూల్స్ చెప్తారు, ఆర్గనైజేషన్ ఇలా ఉండాలి, మేనేజ్మెంట్ ఇలా ఉండాలని ఒక స్ట్రక్చర్, ఒక రూల్స్, ఒక స్టైల్ చెప్తారు. ఓకేనా. అదే మనం ఫాలో అవ్వాలని చెప్తారు. కానీ కంటింజెన్సీ థియరీ ఆఫ్ మేనేజ్మెంట్ లో ఏం చెప్పారంటే ఫ్రెడ్ ఫీల్డర్, అసలు ఒక సిచ్యువేషనల్ అప్రోచ్ అనేది ఉండాలి. అంటే సిచ్యువేషన్ ని బట్టి మేనేజ్మెంట్ స్టైల్ అనేది, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది, రూల్స్ అనేవి మారాలి. అందుకే దీన్ని సిచ్యువేషనల్ అప్రోచ్ అని కూడా అంటారు. అంతేకాని ఒక కాన్స్టెంట్ గా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి పెడితే అది మనకు ఉపయోగపడకపోవచ్చు అని చెప్పారు. Contingency theory states that there is no one best way to manage. Management style, structure and leadership depend on the situation. Situation ni batti style anedi, structure and leadership anedi untundi. Kabatti organizational effectiveness depends on internal and external factors. Both internal and external factors మీద డిపెండ్ అయి ఉంటుంది ఆర్గనైజేషనల్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది. ఓకేనా. సో అందుకని సిచ్యువేషన్ ని బట్టి మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి అని చెప్పారు. డిఫరెంట్ సిచ్యువేషన్స్ రిక్వైర్ డిఫరెంట్ మేనేజ్మెంట్ అప్రోచ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్స్ వస్తాయి, దాన్ని బట్టి మేనేజ్మెంట్ అనేది ఒక్కొక్క డెసిషన్స్, ఒక్కొక్క అప్రోచ్ అనేది తీసుకోవాలి అని చెప్పారు. ది మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే నో యూనివర్సల్ ప్రిన్సిపల్, అంటే ఒక ప్రత్యేకంగా ఒక ప్రిన్సిపల్ ఇదే ఫాలో అవ్వాలి, ఈ మెథడే ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అనేది లేదు. సిచ్యువేషన్ డిపెండెంట్, అంటే సిచ్యువేషన్ ని బట్టి మనం ఆర్గనైజేషన్ ని మలుచుకోవాలి. ఆ స్టైల్, టెక్నాలజీ కానీ ఆర్గనైజేషన్ స్టైల్ ని బట్టి, ఎన్వైరన్మెంట్ ని బట్టి, పీపుల్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ ని బట్టి మేనేజ్మెంట్ స్టైల్ అనేది మారుతూ ఉంటుంది. ఫోకస్ ఆన్ ద ఫ్లెక్సిబిలిటీ. మేనేజర్స్ మస్ట్ అడాప్ట్ టు చేంజింగ్ కండిషన్స్. అంటే కండిషన్స్ అంటే మన యొక్క సిచ్యువేషన్స్, మన యొక్క కండిషన్స్ చేంజ్ అయ్యే కొలది దాన్ని బట్టి మనం ఫ్లెక్సిబుల్ గా ఉండాలన్నమాట. ఓకేనా. ఇంటరాక్షన్స్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి, మనకి పీపుల్, టాస్క్, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కూడా మనకి ఆర్గనైజేషనల్ వేరియబుల్స్ అంటారు. అంటే ఏంటి, ఆర్గనైజేషన్ లో ఉపయోగపడే వాళ్ళు ఎవరు, ప్రజలు, అలాగే వర్క్, ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కూడా మన యొక్క సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉండాలి.
డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ ద కంటెస్ట్. మేనేజర్స్ అనలైజ్ ద సిచ్యువేషనల్ ఫ్యాక్టర్స్ బిఫోర్ యాక్టింగ్. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందర అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనం కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఇదంతా అందుకనే దీన్ని సిచ్యువేషనల్ అప్రోచ్ అన్నారు. డైనమిక్ అప్రోచ్ సూటబుల్ ఫర్ మోడర్న్ ఆర్గనైజేషన్ చేంజింగ్ ఎన్వైరన్మెంట్. ఇది బాగా మోడర్న్ ఆర్గనైజేషన్స్ లో ఇప్పటి ఎన్వైరన్మెంట్ ని బట్టి ఇది సూట్ అవుతుంది. ఓకేనా. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు అచీవ్ ద ఆర్గనైజేషనల్ ఎఫెక్టివ్స్ బై అడాప్టింగ్ ద మేనేజ్మెంట్ స్టైల్ అండ్ డెసిషన్స్ టు స్పెసిఫిక్ సిచ్యువేషన్. ఆ స్టైల్ ని బట్టి ఆ సిచ్యువేషన్ ని బట్టి మేనేజ్మెంట్ స్టైల్ కానీ మేనేజ్మెంట్ డెసిషన్స్ కానీ అడాప్టబిలిటీ చేసుకోవాలి. అప్పుడే ఆర్గనైజేషన్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది అని చెప్పారనమాట. ఓకేనా. దీనికి క్రిటిసిజం ఏంటంటే టూ జనరల్ అండ్ వెగ్ డస్ నాట్ గివ్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఫర్ మేనేజర్స్. స్పెసిఫిక్ గా ఏ గైడ్ లైన్స్ మేనేజర్స్ కి ఇవ్వలేదు ఇక్కడ. సో అదొకటి క్రిటిసైజ్ అయింది. డిఫికల్ట్ టు అప్లై, ఎందుకంటే అన్ని వేరియబుల్స్ రియల్ టైమ్ లో దాని సిచ్యువేషన్ బట్టి వాళ్ళని చేంజ్ చేయాలి అంటే అది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉండొచ్చు. అందుకనే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అలాగే ఓవర్ ఎంఫసిస్ అంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్, వాటిని ఇది ధిక్కరిస్తున్నట్టు ఉంది. నాట్ ఈజీలీ మెజరబుల్. ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంటింజెన్సీ అప్రోచ్ ఈస్ హార్డ్ టు క్వాంటిఫై. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడతో థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లో ఏం చెప్పాము, ఆల్రెడీ కమ్యూనికేషన్ గురించి చూసాము. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. చూద్దాం. కమ్యూనికేషన్ మీన్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్, ఐడియాస్, ఫీలింగ్స్ ఆర్ మెసేజెస్ బిట్వీన్ ద టూ ఆర్ మోర్ పీపుల్. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది మధ్య ఇన్ఫర్మేషన్ ని కానీ, మన ఐడియాస్ ని కానీ, ఫీలింగ్స్ ని కానీ, ఏదైనా మన మెసేజ్ ని కానీ పాస్ చేస్తుంటే, ఒకరికొకరు అర్థం చేసుకుంటే, ఎక్స్చేంజ్ చేస్తుంటే ఆ ఇన్ఫర్మేషన్ ని కానీ, ఐడియాస్ ని కానీ, దాన్ని కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ అండ్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. కమ్యూనికేషన్ లో బోత్ సెండింగ్ అంటే పంపించడం, అంటే ఏదైనా ఇప్పుడు మెసేజ్ నేను చెప్తున్నాను అనుకోండి, అంటే నేను సెండ్ చేస్తున్నాను మీకు మెసేజ్, ఆటోమేటిక్ గా మీ నుంచి రిప్లై వస్తుంది, అంటే రిసీవింగ్ ద ఇన్ఫర్మేషన్. దీని కమ్యూనికేషన్ లో బోత్ ఉంటాయి అన్నమాట. దాన్ని కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ప్రాసెస్ లో కమ్యూనికేషన్ ప్రాసెస్ స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ ఎవరు, సెండర్. అంటే ఎవరైతే కమ్యూనికేట్ చేస్తున్నారో, ఎవరైతే మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని సెండర్ అంటారు. ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ది ఐడియా ఆర్ మెసేజ్. ఆ సెండర్ ఏం చేస్తాడు అప్పుడు, ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఫీలింగ్ ని తనకి ఏ విధంగా షేర్ చేయాలనుకుంటున్నాడు, ఏదైనా మెసేజ్ లో షేర్ చేయాలనుకుంటున్నాడా, లేదా డైరెక్ట్ కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడా, ఏదైతే ఆ ఇన్ఫర్మేషన్, ఆ థాట్ ని ఫస్ట్ మనం ఫస్ట్ రెడీ చేసుకుంటాడు షేర్ చేయడానికి. ఎన్కోడింగ్ అంటే కన్వర్టింగ్ ద మెసేజ్ ఇంటూ వర్డ్స్, సింబల్స్ ఆర్ గెస్చర్స్. ఇప్పుడు ఆ మెసేజ్ ని ఒక వర్డ్స్ రూపంలో, మనసులో నేను ఏమనుకున్నాను, త్వరలోనే ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీళ్ళకి చెప్పాలి, ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకున్నాను. సో అది మెసేజ్ నేను ఈ డేట్ ని నేను ఇంపార్టెంట్ మెసేజ్ టాపిక్స్ అనేవి చెప్పబోతున్నానమ్మా అని చెప్పేసి ఒక మెసేజ్ పంపించాను. అది ఏ రూపంలో ఉంది, వర్డ్స్ రూపంలో ఉంది. అలాగే కొన్ని సింబల్స్ వాడాను. సో దాన్ని ఎన్కోడింగ్ అంటారు. అంటే కన్వర్టింగ్ ద మెసేజ్ ని కన్వర్ట్ చేయడాన్ని ఎన్కోడింగ్ అంటారు. ఓకేనా. ఛానల్ ఆర్ మీడియం. మరి ఈ మెసేజ్ పంపించడానికి నేను ఈమెయిల్ లేకపోతే ఫోనో లేదంటే మాట్లాడటం ద్వారానో రైటింగ్ ద్వారానో మెసేజ్ పంపిస్తాను కదా, దాన్ని ఛానల్ ఆర్ మీడియం అంటారు. అది ఫోర్త్ స్టెప్. నెక్స్ట్ రిసీవర్. ఎవరైతే పర్సన్ రిసీవ్ చేసుకుంటున్నారో ఆ మెసేజ్ ని రిసీవర్ అంటారు. మ్యామ్ ఏంటి కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నారు అనుకోకండి, కమ్యూనికేషన్ మీద సపరేట్ గా మనకి క్లాస్ ఉంది, అయితే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. డీకోడింగ్ అంటే అండర్స్టాండింగ్ ఆర్ ఇంటరప్టింగ్ ద మెసేజ్ బై ద రిసీవర్. అంటే ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో ఆ మెసేజ్ ని ఫస్ట్ దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాడు. ఆ మెసేజ్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి దాన్ని డీకోడ్ చేసుకుంటారు, అండర్స్టాండ్ చేసుకుంటారు. దాన్ని డీకోడింగ్ అంటారు. నెక్స్ట్ అండర్స్టాండ్ చేసుకున్న ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంటే రిసీవర్ రెస్పాండ్ అవుతాడు, ఓకే మేము వస్తామనో, మేము చూస్తామనో, లేకపోతే దానికి రెస్పాన్స్ అనమాట, లేదనో, అదొక ఫీడ్బ్యాక్. సో నెక్స్ట్ ఇది నాయిస్. ఎనీథింగ్ దట్ డిస్టర్బ్స్ ఆర్ ఇంటరప్ట్స్ ద కమ్యూనికేషన్. ఇప్పుడు కమ్యూనికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ పంపించాను అనుకోండి, పంపించిన తర్వాత అది నెట్వర్క్ ఓపెన్ అవ్వాల, అంటే డీకోడే అవ్వాల. లేదంటే నేను చెప్తున్నది మధ్యలో ఏదో నాయిస్ వచ్చింది, ఏదో ట్రాఫిక్ సౌండ్స్ వచ్చాయి, సో సరిగ్గా వినపడలేదు, దాన్ని నాయిస్ ఆర్ ఇంటరప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. ఓకేనా. ఇది 8 స్టెప్స్. ఫస్ట్ సెండర్, మెసేజ్, తర్వాత ఎన్కోడింగ్, ఆ మెసేజ్ ని కన్వర్ట్ చేస్తాం, తర్వాత ఆ మెసేజ్ ని పంపించే ఏదైనా సాధన, అంటే ఫోన్ అయి ఉండొచ్చు, మెయిల్ అయి ఉండొచ్చు, లేదా మన మాట అయి ఉండొచ్చు, అదేదైనా ఛానల్ ఆర్ మీడియం అన్నాం అనుకునే.
ఆ తర్వాత రిసీవర్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో తర్వాత దాన్ని డీకోడ్ చేస్తారో తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారో ఆ తర్వాత నాయిస్, ఏమైనా ఇంటరప్షన్ ఉంటే అది నాయిస్. ఇంకా అది ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపించాను చూడండి. అది తర్వాత మెయిన్ కమ్యూనికేషన్ మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇది ఏంటి అంటే లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది అరిస్టాటిల్ ఇచ్చారు. ఓకేనా, అరిస్టాటిల్ ఏం చెప్పారంటే ఫస్ట్ ఏమో ప్రపోజ్ చేసింది అరిస్టాటిల్, అయితే దీన్ని డిస్క్రైబ్ చేసింది మాత్రం షానన్ అండ్ వీవర్. ఈ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి, ఎందుకంటే ప్రపోజ్డ్ బై అని ఇస్తున్నాడు ఒక్కోసారి. ప్రపోజ్డ్ బై అని ఇస్తే అరిస్టాటిల్ రాయాలి, డిస్క్రైబ్డ్ బై అంటే షానన్ అండ్ వీవర్ అనమాట. ఈ వన్ వే కమ్యూనికేషన్ అని కూడా అంటారు దీన్ని, లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇట్ షోస్ ద వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ వేర్ ద సెండర్ సెండ్స్ ద మెసేజ్ అండ్ రిసీవర్ ఓన్లీ రిసీవ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను క్లాసు, నేను జస్ట్ సెండ్ చేస్తున్నాను, మీరు రిసీవ్ చేస్తున్నారు, అంతేగాని మీరు రిప్లై ఇవ్వరు, అవునా? ఇలాంటి వాటిని ఏంటంటే లీనియర్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ లో ఎక్కి నేను ఏదో స్పీచ్ ఇస్తున్నాను అనుకోండి, స్పీచ్ ఇచ్చినప్పుడు రిసీవర్ బదులిస్తా ఉంటాడా? ఇవ్వడే. సో దాన్ని వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంటారు. ఇక్కడ కూడా నేను క్లాస్ చెప్తున్నా, టీచర్ క్లాస్ చెప్తుందంటే ఏంటి అర్థం? అది వన్ వే కమ్యూనికేషన్. ఇక్కడ రిసీవర్ జస్ట్ రిసీవ్ చేసుకుంటాడు. సో దీని స్టెప్స్ చూడండి. ఫస్ట్ సెండర్ ఉంటాడు, ఆ తర్వాత ఒక మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ ని ఒక ఛానల్ ఒక మీడియం ద్వారా దాన్ని పంపిస్తాము. ఆ మెసేజ్ ని ఇప్పుడు నేను ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాను, ఒక యూట్యూబ్ ఇస్ ఏ ఛానల్ ఆర్ మీడియం ఇక్కడ. ఆ తర్వాత మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఇక్కడ రిసీవర్. ఓకేనా, ఆ లాస్ట్ ది రిసీవర్. ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ స్పీచెస్, రేడియో బోర్డ్స్, అదే బ్రాడ్కాస్ట్, ఆ న్యూస్ ఆన్ టీవీ, ఇవన్నీ కూడా రిసీవ్ ఏంటంటే వన్ వే కమ్యూనికేషన్ కింద వస్తాయి, లీనియర్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ది షానన్ అండ్ వీవర్ మోడల్ విత్ నాయిస్. ఇది చూడండి, షానన్ అండ్ వీవర్ మోడల్. నెక్స్ట్ ది దిస్ మోడల్ ఇంట్రడ్యూస్ ద ఐడియా ఆఫ్ నాయిస్. ముందు వరకు ఏముంది, కేవలం ఒక సెండర్, ఆ తర్వాత దాన్ని ఎన్కోడ్ చేసుకోవడం అలాగే ఉంది కదా. ఈ నాయిస్ అనేది కూడా యాడ్ చేశారనమాట, అది షానన్ అండ్ వీవర్ మోడల్ అంటారు. అందుకే దీన్ని ఫస్ట్ ఎవరు సెండర్ ఉంటాడు, ఎవరైతే మెసేజ్ పంపించాలనుకున్నాడు, ఆ తర్వాత ఆ మెసేజ్ ని ఎన్కోడ్ చేస్తాం. ఎన్కోడ్ అంటే ఏదైతే మెసేజ్ పంపిస్తున్నామో దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకో, ఫోన్ లో టైప్ చేసాం, చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, అప్పుడు ఛానల్ ఫోన్ అనే దాన్ని ఉపయోగించుకున్నాం. ఆ మెసేజ్ అనేది మనం అనుకున్నాము ఏ మెసేజ్ పంపించాలో, దాన్ని ఎన్కోడింగ్ అంటారు. ఒక ఫోన్ అనే దాన్ని ఉపయోగించుకుని పంపించాను. పంపించిన తర్వాత ఏమైంది, దాన్ని డీకోడ్ చేస్తారు. అంటే ఏ నెట్వర్క్ యూజ్ చేసుకుని మనకి ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేస్తారు మెసేజ్, దాన్ని డీకోడింగ్ అంటారు. డీకోడ్ అంటే అండర్స్టాండింగ్ కూడా ఇక్కడ వస్తుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ద మెసేజ్. ఓకేనా, ఒకవేళ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ మాట్లాడుతున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడాన్ని డీకోడింగ్ అంటారు. అదే ఫోన్ లో అనుకోండి, ఆ మెసేజ్ ని మీరు చూసి అర్థం చేసుకోవడం. ఓకేనా, అప్పుడు తర్వాత ఏమైంది, రిసీవర్ ఇప్పుడు ఏం చేస్తే డీకోడ్ చేసి రిసీవ్ చేసుకుంటాం మెసేజ్ ని. ఓకేనా, మెసేజ్ ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ ఛానల్ అనే దాని దగ్గర ఇంటరప్షన్ అనేది రావచ్చు. ఇప్పుడు నేను ఫోన్ లో మెసేజ్ పంపించినప్పుడు మీకు అక్కడ నెట్వర్కే లేదనుకోండి, అప్పుడు మీ డీకోడ్ చేయడానికి ఉండదు. ఎయిదర్ లేదా లౌడ్ నాయిస్ అనేది ట్రాఫిక్ నాయిస్, లేకపోతే ఏదైనా గట్టిగా వినిపిస్తుంది, నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. సో నాయిస్ అంటే ఏదైతే డిస్టర్బ్ చేస్తుందో ఆ మెసేజ్ ని, దాన్ని నాయిస్ అంటారు. నాయిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్. నాయిస్ మే డిజార్ట్ ద మెసేజ్ అండ్ కాజ్ మిస్అండర్స్టాండింగ్. నాయిస్ ఏం చేస్తే ఒక్కోసారి మెసేజ్ ని సరిగ్గా చేరనివ్వదు, అలాగే ఒక్కోసారి మిస్అండర్స్టాండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ది ఇంటరాక్టివ్ మోడల్. ఇంటరాక్టివ్ మోడల్ అంటే టూ వే విత్ ద ఫీడ్బ్యాక్. అంటే ఇద్దరు కమ్యూనికేషన్, అంటే రిసీవర్ ఉంటారు, ఇక్కడ సెండర్ ఉంటారు, రిసీవర్ కూడా రెస్పాండ్ అయ్యి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాడు. అందుకనే దీన్ని ఇంటరాక్టివ్ మోడల్ లేదా టూ వే మోడల్ అని అంటారు. హియర్ ద రిసీవర్ ఆల్సో గివ్స్ ద ఫీడ్బ్యాక్ టు ద సెండర్, బట్ వన్ ఎట్ ఎ టైమ్, నాట్ సైమల్టేనియస్లీ. ఏమని చెప్తున్నారు, ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాడు, కానీ అస్తమానం కాదు, వెంటనే ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వచ్చు. ఓకేనా, సెండర్, మెసేజ్, రిసీవర్, ఫీడ్బ్యాక్, సెండర్. ఓకేనా, అంటే ఏంటి, ఫస్ట్ సెండర్ మెసేజ్ పంపిస్తాడు, ఆ మెసేజ్ ని రిసీవర్ రిసీవ్ చేసుకుంటాడు, రిసీవ్ చేసుకున్న దానికి రెస్పాండ్ అయ్యి ఒక రిప్లై ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో అనుకోండి, ఫోన్ లో నేను ఒక మెసేజ్ పంపిస్తే మీరు క్లాస్కి ఈ టైంలో ఉందమ్మా, క్లాస్కి రావాలి మీరు అని పంపించారు. మేము వస్తామనో రామనో ఏదో ఒక మెసేజ్ పంపిస్తారు కదా, సో దాన్ని ఫీడ్బ్యాక్ అంటారు. ఆ ఫీడ్బ్యాక్ ఎవరు చేస్తారు, మరి సెండర్ చేస్తాడు. ఫీడ్బ్యాక్ టైప్ చేశారు, ఆ ఫీడ్బ్యాక్ ని సెండ్ చేశారు సెండర్. క్లాస్ రూమ్ టీచింగ్ లో అంతే కదా, రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏం అవుతారు, మ్యామ్ ఇది డౌట్, మాకు మీరు చెప్పింది ఇది, నాకు ఇంత డౌట్ వచ్చింది, ఇంత అర్థమైందని చెప్తారు కదా. సో రెస్పాన్స్ అనేది ఉంటది అనమాట.
ఫీడ్బ్యాక్ అండ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని టూ వే ఇంటరాక్ట్ అని ఇద్దరు మాట్లాడతారు, ఇద్దరు ఒకరికొకరు. ఇప్పుడు టెలిఫోనిక్ కాన్వర్సేషన్ ఉందనుకోండి, అది అంతే. ఒక స్పీకర్ ఉంటే ఒకడేమో లిజనర్ ఉంటారు, అట్లా వాళ్ళు మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడతారు, ఇద్దరు మాట్లాడతారు. నెక్స్ట్ ఇది ట్రాన్సాక్షనల్ మోడల్, అంటే టూ వే కంటిన్యూస్ కమ్యూనికేషన్. అక్కడేమో జస్ట్ ఆన్సరింగ్, ఇక్కడైతే సైమల్టేనియస్ కంటిన్యూషన్ గా మనకి ఉంటే communication happens simultaneously. Both peoples act as sender and receiver at the same time. The real life communication. ఓకే, నా ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకరికొకరు ఎదురు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఎవరైనా ఫ్రెండ్స్, ఎలా ఉంటది అది? ఫస్ట్ సెండర్ ఆర్ రిసీవర్ ఉంటారు, ఎవరైనా అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మెసేజ్ పంపిస్తారు, రిసీవరే సెండర్ అవుతాడు, సెండరే రిసీవర్ అవుతాడు. అంటే అంతే కదా. ఇప్పుడు ఒకరికొకరు నేను ఉన్నాను, నా ఫ్రెండ్ ఉంది, మాట్లాడుకుంటున్నాం అనుకోండి. ఒక్కొక్కసారి తను ఫస్ట్ మాట్లాడొచ్చు, నేను నెక్స్ట్ మాట్లాడొచ్చు, మెసేజ్ పాస్ చేస్తా ఉంటాం, దానికి వెంటనే నేను బదిలిస్తా ఉంటాను. అంటే ఒక గ్రూప్ డిస్కషన్ గానీ లేదా ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ గానీ ఇలాంటివన్నీ కూడా ట్రాన్సాక్షనల్ మోడల్ కింద వస్తాయి. దీన్ని అందుకే టూ వే కంటిన్యూస్ కమ్యూనికేషన్. ఇక్కడ మీరు చూసుంటే ఇది కూడా టూ వే కమ్యూనికేషనే, కానీ టూ వే విత్ ఫీడ్బ్యాక్. ఓకేనా, టూ వే విత్ ఫీడ్బ్యాక్ అని ఇచ్చాడు అంటే ఇంటరాక్టివ్ మోడల్ అది. టూ వే విత్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఇంటరాక్టివ్ మోడల్. అదే ట్రాన్సాక్షనల్ మోడల్ అంటే టూ వే కంటిన్యూస్ కమ్యూనికేషన్. ఓకేనా. నెక్స్ట్ ది బెర్లాస్ ఎస్ఎంసిఆర్ మోడల్. బెర్లాస్ ఎస్ఎంసిఆర్ మోడల్ లో ఏంటి అంటే ఎస్ఎంసిఆర్, ఎస్ అంటే సెండర్, ఎం అంటే మెసేజ్, సి అంటే ఛానల్, ఆర్ అంటే రిసీవర్. సెండర్ ఫస్ట్ సెండర్ మెసేజ్ ప్రిపేర్ చేసుకుని మెసేజ్ సెండ్ చేస్తాడు. ఆ మెసేజ్ అనేది దేని ద్వారా సెండ్ చేస్తాడు? ఛానల్, ఏదో ఒక మీడియం ఆర్ ఛానల్ ని యూజ్ చేసుకుంటాడు. ఆ తర్వాత రిసీవర్ రిసీవ్ చేసుకుంటారు. దీన్ని ఎస్ఎంసిఆర్ మోడల్ అంటారు. ఇది ఫోకస్ ఆన్ స్కిల్స్, యాటిట్యూడ్, నాలెడ్జ్, కల్చర్ ఆఫ్ ద సెండర్ అండ్ రిసీవర్. అంటే సెండర్ యొక్క నాలెడ్జ్ ని, యాటిట్యూడ్, స్కిల్స్ ని బట్టి ఆ మెసేజ్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ రిసీవర్, ఇది మెయిన్ గా స్కిల్స్, యాటిట్యూడ్, నాలెడ్జ్ అండ్ కల్చర్ బేస్ మీద ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్క్రామ్ సర్క్యులర్ మోడల్. స్క్రామ్ సర్క్యులర్ మోడల్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ఏ సైక్లిక్ అండ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఏం చెప్పాడు అంటే కమ్యూనికేషన్ అనేది ఎప్పుడూ ఒక కంటిన్యూస్ ప్రాసెస్, ఒక సైక్లిక్ మెథడ్. సైక్లిక్ మెథడ్ అంటే ఇది తర్వాత మళ్ళీ ఇక్కడికే వస్తాం. సో అలా సైక్లిక్ ఆర్ కంటిన్యూస్ ప్రాసెస్. బోత్ పార్టిసిపెంట్స్ ఎన్కోడ్, డీకోడ్, ఇంటరప్ట్ ద మెసేజెస్. ఎన్కోడింగ్ ఉంటుంది. ఎన్కోడింగ్ అంటే పాసింగ్ ద మెసేజ్, డీకోడింగ్ అంటే ఆ మెసేజ్ ని అర్థం చేసుకోవడం, ఇంటరప్షన్ అంటే ఏదో ఒక డిస్టర్బెన్స్. ఈ మూడు కలయికే ఒక మెసేజ్, ఒక కమ్యూనికేషన్, అదొక కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు. ఓకేనా. దీనికి సెండర్ ఆర్ ఎన్కోడర్, మెసేజ్, మళ్ళీ రిసీవర్ ఆర్ డీకోడర్ రిసీవ్ చేసుకుని డీకోడ్ చేసుకుంటాడు. సెండర్ ఏమో ఎన్కోడ్ చేస్తాడు మెసేజ్ ని, అంటే పంపిస్తాడు. ఇక్కడ ఆ తర్వాత ఈ ఎన్కోడ్ మెసేజ్ అయ్యాక రిసీవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు? ఫీడ్బ్యాక్ ఇస్తాడు, ఫీడ్బ్యాక్ పంపిస్తాడు మళ్ళీ సెండర్ కి. సో ఒక్కోసారి ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు, అంటే రిసీవర్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు. అంటే ఇదర్ నాయిస్, డిస్టర్బెన్స్ అని చూసాం కదా, నాయిస్, అలా అవ్వచ్చు. నెక్స్ట్ చూద్దాం కమ్యూనికేషన్ బ్యారియర్స్. కమ్యూనికేషన్ లో ఆటంకాలు, అబ్స్టాకిల్స్. ఓకేనా. కమ్యూనికేషన్ బ్యారియర్స్ అంటే it will prevent or disturb the accurate transfer of the message from the sender to receiver. సెండర్ నుంచి రిసీవర్ రిసీవ్ చేసుకోవడానికి మెసేజ్ అనేది రాకుండా కొన్ని ఆటంకాలు జరగచ్చు. అవి ఏమి ఆటంకాలు జరగచ్చు అనేది చూద్దాం. మేజర్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ బ్యారియర్స్. సామాన్యంగా ఫస్ట్ ఏంటి అంటే సెమాంటిక్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్స్. దీన్నే లాంగ్వేజ్ బ్యారియర్ అంటే ఒక్కొక్కసారి ప్రాబ్లమ్ ఇన్ లాంగ్వేజ్ అండ్ మీనింగ్. ఒక్కొక్కసారి ఇప్పుడు వర్డ్స్ అనేవి తప్పుగా ఉండొచ్చు, టెక్నికల్ వర్డ్స్. ఇప్పుడు మనం ఒక యాక్సెంట్ లో మాట్లాడతాం, వేరే వాళ్ళు ఇంకో యాక్సెంట్ లో మాట్లాడతారు, లాంగ్వేజ్ అర్థం కాకపోవచ్చు, లేదా డిఫరెంట్ లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, లేదా డిఫరెంట్ ఆ వర్డ్స్ అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అనుకోండి, ఆ టెక్నికల్ వర్డ్స్ అనేవి వాళ్ళు యూజ్ చేస్తే నాకు అర్థం అవ్వకుండా ఉండొచ్చు. లేదంటే వొకాబులరీ సరిగ్గా ఉండకపోవచ్చు, అంటే వే ఆఫ్ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా లేదనుకోండి, యాక్సెంట్ సరిగ్గా లేదు అనుకోండి. అలాగే వే ఆఫ్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్. ఒక వర్డ్ కి ఇంకో మీనింగ్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఇవన్నీ కూడా సెమాటిక్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్స్. అంటే ఇక్కడ లాంగ్వేజ్ వల్ల మనకి ఆటంకం అనేది కలుగుతుంది. ఆ వర్డ్స్, ఆ వే ఆఫ్ లాంగ్వేజ్ అనేది మనకి చూస్తాం కదా, కొంతమంది స్లాంగ్ ఒక్కొక్కలా ఉంటది, ఆ స్లాంగ్ మనం అర్థం చేసుకోవడం కష్టం అయిపోతుంది. సో వీడు ఏం మాట్లాడుతున్నాడు, నేను ఫస్ట్ కొంచెం ఏంటంటే మనం ఏదైనా అనుకున్నది ఒక వర్డ్ అయి ఉండొచ్చు, మనం అది చెప్తుంటే వాళ్ళకి ఇంకోలా వినపడచ్చు.
ఇంకోలా అర్థం అవ్వచ్చు ఆ వర్డ్స్. ఓకేనా, దాన్ని సెమాంటిక్ ఆర్ లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటారు. అంటే ఇది సంబంధించిన లాంగ్వేజ్ మీనింగ్ సంబంధించింది కాబట్టి, వర్డ్స్ కి సంబంధించింది కాబట్టి సెమాంటిక్ బ్యారియర్స్. దీనికి సొల్యూషన్ ఏంటంటే సింప్లర్ క్లియర్ లాంగ్వేజ్ లో మాట్లాడాలి. అలాగే స్లాంగ్ ఆర్ జర్గన్ అనేది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఇంగ్లీష్ ని ఇంగ్లీష్ గా మాట్లాడాలి. కొంతమంది ఏం చేస్తారు, ఇంగ్లీష్ ని తెలుగు స్లాంగ్ లో మాట్లాడతారు. తెలుగు స్లాంగ్ లో మాట్లాడచ్చు, తమిళ స్లాంగ్ లో మాట్లాడచ్చు. సో ఆ స్లాంగ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఇది డిఫికల్టీస్ అనేది తప్పుతాయి. నెక్స్ట్ మన కమ్యూనికేషన్ బాగుంటుంది. కన్ఫర్మ్ అండర్స్టాండింగ్ త్రూ ఫీడ్బ్యాక్. అంతేకాకుండా మీకు అర్థమైందా అని ఒక ఫీడ్బ్యాక్ అనేది మనం రిసీవర్ నుంచి రిసీవ్ చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడు మనం ఈ బ్యారియర్స్ అనేది కొంతవరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ ఫిజికల్ బ్యారియర్స్. ఫిజికల్ బ్యారియర్స్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసింది కాదు, అంటే ఎన్వైరన్మెంట్ నుంచి మనకి వచ్చే బ్యారియర్స్. ఎన్వైరన్మెంట్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాయిస్. సడన్ గా మాట్లాడుతున్నాం అనుకోండి, ఏదో ట్రాఫిక్ నాయిస్ వచ్చింది, మెషిన్ నాయిస్ వచ్చింది, లేదా గాలి సడన్ గా గట్టిగా గాలులు వస్తున్నాయి అనుకోండి, అలాంటివి అంటే మన చేతుల్లో లేదు, వాటిని ఫిజికల్ బ్యారియర్స్ అంటారు. లాంగ్ డిస్టెన్స్ బిట్వీన్ సెండర్ అండ్ రిసీవర్. రిసీవర్ కి సెండర్ కి లాంగ్ డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ లో మాట్లాడుకున్నాను, నేను ఎక్కడో ఉన్నాను, ఆయన ఎక్కడో ఉన్నారు అనుకోండి, మాట్లాడుతుంటే అప్పుడు దాన్ని ఏమంటారు, అప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తాయి, అది కూడా మనకి ఫిజికల్ బ్యారియర్స్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ ది పూర్ నెట్వర్క్ సిగ్నల్ ఆన్ ఫోన్. అంటే సమ్ టైమ్స్ నెట్వర్క్ సిగ్నల్స్. అలాగే క్లోజ్డ్ డోర్స్ ఆర్ వాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో గ్లాస్ డోర్ లోపల ఉన్నాను, బయట నుంచి ఎవరో నాకు ఏదో మాట్లాడుతున్నారు గ్లాస్ డోర్ దగ్గర నుంచి, ఏం వినిపించట్లేదు. సో ఇది కూడా ఎన్వైరన్మెంటే, ఇది ఏమి మనం చేసింది కాదు. లాంగ్వేజ్ బ్యారియర్స్ అంటే వేరు, మనం మాట్లాడుతున్నాం, ఆ మాట్లాడింది వాళ్ళకి అర్థం కాదు. ఇక్కడ అలా కాదు, ఇక్కడ మనం చేసేది ఏం తప్పు లేదు, ఇక్కడ ఎన్వైరన్మెంట్ యొక్క డిస్టర్బెన్స్ అనమాట, కమ్యూనికేషన్ కి డిస్టర్బ్ చేస్తుంది. దీనికి సొల్యూషన్స్ ఏంటంటే క్వైట్ ప్లేస్ లో మాట్లాడటం, గుడ్ కమ్యూనికేషన్ డివైజెస్ ఉండటం, అలాగే ఫిజికల్ డిస్టర్బెన్సెస్ అనేవి రెడ్యూస్ చేసుకోవడం. నెక్స్ట్ సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ బ్యారియర్స్. సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ బ్యారియర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాను మళ్ళీ. బ్యారియర్స్ కాజ్డ్ బై ఫీలింగ్, యాటిట్యూడ్ అండ్ మెంటల్ స్టేట్ ఆఫ్ పీపుల్. అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్ ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరికో చాలా బాధలో ఉన్నారనుకోండి, చాలా బాధలో ఉండి ఏంటంటే ఆ క్లాస్ ఏమి వినము, మనం అదేదో వెళ్ళిపోతా ఉంటుంది. మీ క్లాస్ లో కూర్చున్నప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను ఒక లెక్చరర్ గా, చెప్తున్నప్పుడు ఏమవుతుంది, మీ యొక్క ఫీలింగ్స్ ని బట్టి అక్కడ మీ స్టేజ్ ఎలా ఉందంటే చాలా సాడ్ గా చాలా బాధగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, వెంటనే క్లాస్ వినరు. ఓకేనా, సో అది కూడా కమ్యూనికేషన్ బ్యారియర్. అంటే ఎమోషనల్ బ్యారియర్స్ ఆర్ సైకలాజికల్ బ్యారియర్స్. యాంగ్రీ, స్ట్రెస్, ఫియర్, డిస్ట్రస్ట్ ఇవన్నీ కూడా ఎమోషనల్ మనకి బ్యారియర్స్, ఆటంకాలే. అప్పుడు మనం సరిగ్గా వినం, అవునా. మన మెంటల్ స్టేట్ బాగున్నప్పుడు, మన ఫీలింగ్స్ బాగున్నప్పుడు, మన యాటిట్యూడ్ కూడా మనకి మెంటల్ కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ అనేది చేస్తుంది. నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఏదో ఓవర్ థింక్ చేస్తున్నాం, ఏదో నెగిటివ్. ప్రెజుడిస్ అంటే మనం క్రియేట్ చేసుకోవడం. ఓకేనా, అంటే మెంటల్ గా యాటిట్యూడ్ కి సంబంధించింది, ఫీలింగ్స్ కి సంబంధించి మన యొక్క మెంటల్ సిచ్యువేషన్ ని బట్టి అన్నమాట కమ్యూనికేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. కమ్యూనికేట్ విత్ ద కామ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ ఎప్పుడు కామ్ గా పాజిటివ్ యాటిట్యూడ్ లో మాట్లాడాలి. అలాగే ఎదుటి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని, యాటిట్యూడ్స్ ని, వాళ్ళు ఎలాంటి మూడ్ లో ఉన్నారో దాన్ని బట్టి మాట్లాడాలి. లేకపోతే కమ్యూనికేషన్ బ్యారియర్స్ అనేవి వస్తాయి, అలా అర్థం చేసుకోకపోవచ్చు. బిల్డ్ ట్రస్ట్ అండ్ గుడ్ రిలేషన్షిప్స్. లిజన్ విత్ ఎంపతి. నెక్స్ట్ ఆర్గనైజేషనల్ బ్యారియర్స్. ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ అంటే ఏంటంటే బ్యారియర్స్ కాజ్డ్ బై ద స్ట్రక్చర్ అండ్ రూల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ వల్ల, వాళ్ళ యొక్క స్ట్రక్చర్ ని బట్టి కమ్యూనికేషన్ బ్యారియర్స్ అనేది వస్తే దాన్ని ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ అంటారు. టూ మెనీ లెవెల్స్ ఇన్ హైరార్చీ. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెవెల్ నుంచి మెసేజ్ రావడానికి టైం పట్టేస్తుంది. టాప్ లెవెల్ టు మిడిల్ లెవెల్, మిడిల్ లెవెల్ టు లోవర్ లెవెల్ కి మెసేజ్ రావడానికి మన టైం పడుతుంది అనుకోండి. మెసేజ్ డిలే, టైం పట్టేసి మెసేజ్ అనేది ఆగి, ఈ లోపల మనకి నష్టం ఏదైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కొనాలి, మనం ఏదైనా రా మెటీరియల్ తీసుకోవాలన్నా, సో వెంటనే ఏమవుతుంది, దీనివల్ల మెసేజ్ ఓవర్ ల్యాప్స్ అయింది కాబట్టి అది కూడా కమ్యూనికేషన్ బ్యారియర్ అవుతుంది. అలాగే ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ రూల్స్. ఏవైతే మనకి ఆర్గనైజేషన్ రూల్స్ పెట్టిందో అవి మనకి సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, ఆర్గనైజేషనల్ సిస్టమ్ ని అర్థం చేసుకోకపోయినా కూడా ఈ బ్యారియర్స్ అనేవి వస్తాయి. స్ట్రిక్ట్ అథారిటీ సిస్టమ్. అలాగే ఒక్కొక్కసారి చాలా స్ట్రిక్ట్ గా ఉండొచ్చు. మన యొక్క ఐడియాస్ ని, మన ఇప్పుడు ఎంప్లాయీస్ యొక్క ఐడియాస్ ని షేర్ చేసుకోలేకపోవచ్చు ఉండొచ్చు.
సో అలాంటప్పుడు కూడా కమ్యూనికేషన్ బ్యారియర్స్ వస్తాయి. రెడ్యూస్ లెవెల్స్, దీనికి ఏంటంటే లెవెల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ తగ్గించాలి, పాలసీస్ అనేవి క్లియర్ గా మెన్షన్ చేయాలి, అలాగే ఐడియాస్ అనేవి ఎంప్లాయీస్ యొక్క ఐడియాస్ ని ఫ్రీ ఫ్లోగా మనకి చెప్పేటట్టు ఉండాలన్నమాట. దాని ద్వారా ఆర్గనైజేషనల్ బ్యారియర్స్ మనం తగ్గించుకోగలం. నెక్స్ట్ కల్చరల్ బ్యారియర్స్ అంటే బ్యారియర్స్ కాజ్డ్ బై డిఫరెన్స్ ఇన్ కల్చర్, రిలీజియన్, ట్రెడిషన్స్ అండ్ సోషల్ బిహేవియర్. అంటే ఒక్కొక్కసారి కల్చర్స్ వేరేగా ఉండొచ్చు, రిలీజియన్ వేరేగా ఉండొచ్చు, ట్రెడిషన్స్ వేరేగా ఉండొచ్చు, సోషల్ బిహేవియర్ వేరేగా ఉండొచ్చు. దాన్ని బట్టి కూడా కమ్యూనికేషన్ లో మనకి గ్యాప్ రావచ్చు, బ్యారియర్స్ అనేది రావచ్చు. డిఫరెంట్ గ్రీటింగ్ స్టైల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముస్లిమ్స్ పండుగ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు హగ్ చేసుకుని ఒకరికొకరు ఈద్ ముబారక్ అని చెప్పారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏం అర్థం కాదు. ఓహో ఇదేంటి ఈద్ అంటున్నారు ముబారక్ అంటున్నారు అనుకుంటాం. అర్థం ఏంటి దానికి అంటే రంజాన్ శుభాకాంక్షలు అని చెప్తున్నారు అనమాట తెలుగులో. సో గ్రీటింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ గా, మనం మామూలుగా ఏం చెప్తున్నాం, ఎవరికైనా మనకి హ్యాపీ బర్త్డే షేక్ హ్యాండ్ ఇవ్వటమో లేకపోతే నమస్కారం పెట్టమో చెప్తాం. సో డిఫరెంట్ గ్రీటింగ్ స్టైల్స్, అలాగే డిఫరెంట్ రిలీజియన్స్, అలాగే డిఫరెంట్ డ్రెస్సెస్, డిఫరెంట్ గెస్చర్స్, దాన్ని బట్టి కూడా మన కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రావచ్చు. అలాగే డిఫరెంట్ బిలీఫ్స్ అబౌట్ టైమ్ అండ్ వర్క్ స్టైల్. సో కల్చరల్ అవేర్నెస్ అనేది తెలియాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, కామన్ అండ్ న్యూట్రల్ బిహేవియర్, అందరిలో ఒకటే బిహేవియర్ అనేది ఉంటే అప్పుడు ఏమవుతుంది అంటే న్యూట్రల్ గా బిహేవ్ చేస్తే కల్చర్స్ ని అర్థం చేసుకుని అప్పుడు ఈ కల్చరల్ బ్యారియర్స్ అనేవి తగ్గచ్చు. నెక్స్ట్ పర్సనల్ బ్యారియర్స్ అంటే పర్సన్స్ యొక్క యాటిట్యూడ్ బట్టి, హ్యాబిట్స్ బట్టి, ఇక్కడ ఇండివిజువల్ యాటిట్యూడ్స్ అండ్ హ్యాబిట్స్ ని బట్టి కూడా పర్సనల్ బ్యారియర్స్. అంటే పూర్ లిజనింగ్ స్కిల్స్, అతను ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, ఏదో ఇందాక అన్నట్టు సైకలాజికల్ బ్యారియర్ కాదు ఇది, అతను అసలు ఎప్పుడు వినడు అనుకోండి, అతనికి లిజనింగ్ స్కిల్స్ తక్కువ, స్పీకింగ్ స్కిల్స్. కొంతమంది ఉంటారు మాట్లాడుతానే ఉంటారు అంతేగాని వినే శక్తి తక్కువ ఉంటుంది, వాళ్ళకి వినాలంటే ఇసుగు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే క్లాసు సరిగ్గా వినలేరు, పూర్ లిజనింగ్ స్కిల్స్. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్, నాకే తెలుసు అనే కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు, అర్థమైందా, షైనెస్ అంటే సిగ్గుపడేవాళ్ళు, ఇలా రకరకాల యాటిట్యూడ్స్, రకరకాల హ్యాబిట్స్. లేదంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, అసలు వాళ్ళకి ఇప్పుడు సబ్జెక్ట్ ఉందనుకోండి, ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్టే లేదు, అలాంటి వాళ్ళు. అప్పుడు కూడా మనకి ఎంత చెప్పినా మనకి వాళ్ళకి లోపల వాళ్ళకి అర్థం అవ్వదు, కమ్యూనికేషన్ అనేది అవ్వదు ఇద్దరికి. ఓకేనా, అంటే ఇంప్రూవ్ అప్పుడు అందుకే ఏం చెప్తున్నారు, దీని సొల్యూషన్ ఏంటి, లిజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయటం, పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయటం, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటే ఈ పర్సనల్ బ్యారియర్స్ అనేవి తగ్గుతాయి. ఇక్కడతో కమ్యూనికేషన్ బ్యారియర్స్ అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాము ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ అంటే ఏంటి అర్థం, మెజరింగ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక గూడ్స్ ఆర్ సర్వీసెస్ యొక్క ప్రైస్ చేంజ్ అయినప్పుడు డిమాండ్ అనేది ఎంత చేంజ్ అయ్యింది అని చెప్పి మెజర్ చేయడాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ఎలాస్టిసిటీ అంటే ఏంటంటే మెజరింగ్ ఆఫ్ ద డిమాండ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్. గూడ్స్ అయినా ఉండొచ్చు, సర్వీస్ అయినా ఉండొచ్చు. ఆ రెండిటి యొక్క డిమాండ్ అనేది ఎంత పెరిగింది లేదా తగ్గింది ఎప్పుడైతే ప్రైస్ చేంజ్ అయ్యిందో అనే దాన్ని మెజర్ చేయడాన్ని ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే ఏంటి, నేను చెప్పాను కదా, ఎంత ప్రైస్ అనేది ఎంత ప్రపోర్షనేట్ లో ప్రైస్ అనేది చేంజ్ అయ్యింది, ప్రైస్ చేంజ్ అవడం వల్ల డిమాండ్ అనేది చేంజ్ అయ్యింది. ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఎ కమోడిటీ డ్యూ టు ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ. ఏం చెప్తున్నారు, ఎంత ప్రపోర్షనేట్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ ద కమోడిటీ అనేది చేంజ్ అయిందో దానివల్ల ఎంత డిమాండ్ ఆఫ్ ద కమోడిటీ అనేది చేంజ్ అయ్యింది అని మెజర్ చేయడాన్ని ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ఓకేనా, సో ప్రైస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. సరే మ్యామ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది డిమాండ్ ని మెజర్ చేస్తాం, ప్రైస్ చేంజ్ అయినప్పుడు ఎంత డిమాండ్ అనేది చేంజ్ అయ్యింది, ఏదో పెరిగిందా తగ్గిందా అనేది మెజర్ చేస్తాం. మనం ఎలా మెజర్ చేస్తాం, ఎయిదర్ పర్సంటేజెస్ లో మెజర్ చేస్తాం లేదా మనం పాయింట్స్ లో మెజర్ చేస్తాం. దీన్నే ప్రపోర్షనేట్ ఆర్ పర్సంటేజ్ మెథడ్ అంటారు. ప్రపోర్షనేట్ ఆర్ పర్సంటేజ్ మెథడ్ అంటే ఏంటంటే ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ని, అంటే ప్రైస్ చేంజ్ అయితే ఎంత డిమాండ్ చేంజ్ అయ్యింది అనేది మెజర్ చేయడాన్ని పర్సంటేజెస్ లో మెజర్ చేస్తాం అనమాట. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ బై పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్. ఓకేనా, నెక్స్ట్ జామెట్రిక్ మెథడ్ అంటే ఏంటంటే ఇది పాయింట్స్ లో వస్తాయి, పాయింట్స్ లో మనం మెజర్ చేస్తాం. లోవర్ సెగ్మెంట్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్ బై అప్పర్ సెగ్మెంట్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్ ఉంది కదా, ఆ కర్వ్ యొక్క పాయింట్స్ అన్నమాట. ఆ పాయింట్స్ ని
డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ పాయింట్స్ ని యాడ్ చేసి లోవర్ సెగ్మెంట్ లో ఎంత ఉంది, అప్పర్ సెగ్మెంట్ లో ఎంత ఉంది అని పాయింట్స్ లో వస్తుంది ఇది ఆన్సర్. ఓకేనా, అదేమో పర్సెంటేజెస్ లో మెజర్ చేస్తాం. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క టైప్స్ చూడండి. ఫస్ట్ ఏంటంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ఎ సిచ్యువేషన్ వేర్ ద డిమాండ్ ఈస్ ఇన్ఫినిట్ ఎట్ ద ప్రివైలింగ్ ప్రైస్. అంటే ప్రైస్ లో కొంచెం మార్పు వచ్చినా సరే అంటే ఇన్ఫినిట్ గా అంటే చెప్పలేనంత డిమాండ్ లో మార్పు వస్తే, ఇన్ఫినిట్ అనేది అందుకని ఈ సింబల్ లో చూపిస్తాం, చెప్పలేనండి. అంటే కొంచెం ప్రైస్ చేంజ్ అయినా డిమాండ్ లో చాలా పెద్ద పెరగటమో ఏదైనా చాలా ఎక్కువ తగ్గడమో, ఏదైనా ఇన్ఫినిట్ గా అంటే ఎక్కువ అపరిమితమైన చెప్పాలంటే అపరిమితమైన చేంజ్ అనేది వస్తే దాన్ని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. ఓకేనా, ఇట్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ ద స్లైటెస్ట్ రైజ్ ఇన్ ప్రైస్ కాజెస్ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ద కమోడిటీ ఫాల్ టు జీరో ఆల్సో. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 తగ్గించాను అనుకోండి, ₹1 తగ్గించాను ఏదో దానికి, సడన్ గా అసలు చాలా హైయెస్ట్ లో పెరిగిపోయింది అనమాట డిమాండ్. ₹1 తగ్గించినందుకు ఒక కమోడిటీ, లేదు ₹1 పెంచాను అంతే, మొత్తం డిమాండ్ అంతా తగ్గిపోయింది అనుకోండి, దాన్ని పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. మరి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ కర్వ్ వెన్ ఏ చేంజ్ ఇన్ ప్రైస్ కాజెస్ నో చేంజ్ ఇన్ ద క్వాంటిటీ డిమాండెడ్. అంటే ప్రైస్ ఎంత చేంజ్ అయినా ఈవెన్ ఏ గ్రేట్ చేంజ్ ఇన్ ప్రైస్ డస్ నాట్ ఇంపాక్ట్ ద క్వాంటిటీ డిమాండ్. అంటే ప్రైస్ ఎంత చేంజ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ₹10 ఉన్న దాన్ని నేను ₹2 చేస్తాను అనుకోండి, ₹2 ఉన్నా సరే దాంట్లో ఏ మార్పు రాదు. ఇలాంటి గూడ్స్ ఎలా ఉంటాయి మ్యామ్ అని అడగచ్చు. సాల్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా, అంటే డైలీ యూజ్ చేసే సోప్స్, అందులో ప్రైజెస్ లో ఎంత డిఫరెన్సెస్ వచ్చినా మనం అదే కొంటారు, ఎందుకంటే అది డైలీ మనకి కావాల్సినవి. ఓకేనా, మినిమం నీడ్స్ అవి. అందుకని వాటిలో ఎంత ప్రైస్ అయినా డిఫరెన్స్ వచ్చినా సరే మనకి డిమాండ్ లో పెద్ద డిఫరెన్స్ రాదు. ఇప్పుడు ప్రైస్ ₹20 ఉన్న దాన్ని సోప్ ₹25 చేశాను అనుకోండి, అయినా సరే డిమాండ్ లో అంత మార్పు ఏం రాదు, డిమాండ్ అలాగే ఉంటుంది. ఓకేనా, సో అలాంటి వాటికి అన్నమాట. సో దీన్ని పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. నెక్స్ట్ ఇది యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఇట్ రిఫర్స్ టు ఏ సిచ్యువేషన్ వెన్ ఏ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఇన్ రెస్పాన్స్ టు ఏ చేంజ్ ఇన్ యూనిట్ ప్రైస్. అంటే ఎంత ప్రైస్ లో చేంజ్ వచ్చిందో అంతే డిమాండ్ లో కూడా చేంజ్ వచ్చింది అనుకోండి, దాన్ని యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఎలా చూపిస్తాం చూడండి. ఈడి ఈజ్ ఈక్వల్ టు పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ డిమాండ్. ఎలాస్టిక్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పాను కదా ఇన్ఫినిటీ, అంటే అపరిమితమైన మార్పు. ఓకేనా, కొంచెం ప్రైస్ లో మార్పు రాగానే అపరిమితమైన డిమాండ్ లో మార్పు వచ్చేసింది. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఏంటి, ఎంత ప్రైస్ చేంజ్ అవ్వు నీకు జీరో అనమాట, డిమాండ్ లో ఏ మార్పు రాదు. యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్ అంటే ఈక్వల్ అనమాట. ఓకేనా, ఇదంతా చేంజ్ అవుతుందో ప్రైస్ చేంజ్ అయ్యే డిమాండ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ఈక్వల్ టు 1 అందుకని. ఓకే, నెక్స్ట్ ది క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. క్రాస్ ఎలాస్టిసిటీ, క్రాస్ అంటేనే ఏంటి మనకి దేనికి ఆపోజిట్ అని అర్థం, అంతే కదా. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెజర్స్ హౌ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ వన్ ప్రొడక్ట్ చేంజెస్ ద ప్రైస్ ఆఫ్ అనదర్ రిలేటెడ్ ప్రొడక్ట్ చేంజెస్. ఏమంటుంది అంటే ఒక ప్రొడక్ట్ లో కనుక ప్రైస్ అనేది చేంజ్ అవుతే ఆటోమేటిక్ గా వేరే ప్రొడక్ట్ లో డిమాండ్ చేంజ్ అవుతుంది, దాన్ని క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఉందనుకోండి, టీ ప్రైస్ అనేది పెరిగిపోయింది, టీ ప్రైస్ పెరగగానే వెంటనే కాఫీకి డిమాండ్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఇది సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్. ఓకే, టీ ఇంత పెరిగిపోతే ఇదే టీయే తాగాల ఏంటి అని చెప్పేసి చాలా మంది కాఫీకి కన్వర్ట్ అవ్వచ్చు. అవునా, అంటే ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఇంకో ప్రొడక్ట్ యొక్క డిమాండ్ ని చేంజ్ చేస్తుంది. సో అందుకనే దీన్ని క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అన్నారు. క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెజర్స్ హౌ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ వన్ ప్రొడక్ట్ చేంజెస్ బికాస్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ అనదర్ రిలేటెడ్ ప్రొడక్ట్. ఓకేనా, సో దీని యొక్క ఫార్ములా చూడండి, పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ గూడ్ ఎక్స్ బై పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ గూడ్ వై. ఇక్కడ గూడ్ వై ఫర్ ఎగ్జాంపుల్ టీ అనుకుంటే క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఎక్స్ అనేది సి అంటే కాఫీ అనేది పెరిగిపోయింది, దాని యొక్క పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్, దీని యొక్క పర్సెంటేజ్ ఆఫ్ ప్రైస్ ఆఫ్ చేంజ్. ఇది దేనికి యూజ్ చేస్తారంటే నేను చెప్పాను కదా, సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ కి అలాగే కాంప్లిమెంటరీ గూడ్స్ కి. టైప్స్ ఆఫ్ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ చూడండి. సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే
ఇలాంటిదే సిమిలర్ గుడ్స్ అనమాట. ఎగ్జాంపుల్ టీ, కాఫీ. ద ప్రైస్ ఆఫ్ ద టీ ఇంక్రీజెస్, డిమాండ్ ఫర్ కాఫీ ఇంక్రీజెస్. ప్రైస్ పెరిగిపోతే టీ ప్రైస్ ఆటోమేటిక్ గా కాఫీకి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ఇక్కడ పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ ఉంది, రెండు పెరుగుతున్నాయి. అవునా, ఒకటి పెరిగితే ఒకటి తగ్గడం కాదు. అర్థమైందా? టీ పెరుగుతుంది ప్రైస్, కాఫీకి డిమాండ్ పెరుగుతుంది. ఓకేనా? సో అందుకని ఇది పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. కాంప్లిమెంటరీ గూడ్స్ ఉన్నాయి అనుకోండి, దానికి నెగిటివ్ క్రాస్ ఉన్నాయి. కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే ఒక గూడ్ మీద ఇంకో గూడ్ ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్ మీద పెట్రోల్ ఆధారపడి ఉంది. ఓకేనా? కార్ ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి అనుకోండి, పెట్రోల్ ధర ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అవునా? అందుకనే కార్లు ఇంకెక్కువ మంది కొనరు, ఎక్కువ ప్రైజెస్ కార్ పెరిగిపోతుంది. సో వాటిని కాంప్లిమెంటరీ గూడ్స్ అంటారు. వాటిని నెగిటివ్ క్రాస్, ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది కారు, ఇక్కడేమో డిమాండ్ తగ్గిపోతుంది, రివర్స్ లో ఉంది. అవునా? అందుకని నెగిటివ్ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటారు. ఓకేనా? కాంప్లిమెంటరీ గూడ్స్ కి ఎప్పుడు కూడా నెగిటివ్ క్రాస్ ఎలాసిటీ ఇవన్నీ ఇస్తారు ఎగ్జామ్ లో, మీరు గుర్తుంచుకోండి. సబ్స్టిట్యూట్ గూడ్స్ అయితే పాజిటివ్ క్రాస్ ఎలాసిటీ. ఎప్పుడైతే ప్రైస్ పెరిగిందో డిమాండ్ ఫర్ అనదర్ గూడ్ ఏమో పెరిగిపోతుంది. ఇక్కడేమో ప్రైస్ ఆఫ్ వన్ గూడ్ పెరిగితే డిమాండ్ ఆఫ్ అనదర్ గూడ్ తగ్గిపోతుంది. బికాస్ దే ఆర్ కాంప్లిమెంటరీ, ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. అన్రిలేటెడ్ గూడ్స్, దీన్ని జీరో క్రాస్ ఎలాసిటీ అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ధర పెరిగింది అనుకోండి, సాల్ట్ ధర పెరిగితే దాని యొక్క ఎఫెక్ట్ పెన్స్ కి ఏమైనా ఉందా? ఉండదు. అంటే అన్రిలేటెడ్ గుడ్స్ అవి, కాబట్టి ఇవి జీరో అన్నమాట. దీని ధరకి దానికి సంబంధం ఏంటి ఉండండి అంటారు ఎవరైనా. అంతేనా? సాల్ట్ ధర పెరగటం ఏంటి, పెన్స్ యొక్క డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? పెరగదు. నెక్స్ట్ చూద్దాము ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, దీన్నే YED అంటారు. ఇట్ మెజర్స్ హౌ ద క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ ఎ గుడ్ చేంజెస్ వెన్ ద ఇన్కమ్ ఆఫ్ ద కన్స్యూమర్ చేంజెస్. ఎప్పుడైతే కన్స్యూమర్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఇన్కమ్ అనేది చేంజ్ అయిందో ఆటోమేటిక్ గా డిమాండ్ కూడా, గూడ్స్ యొక్క డిమాండ్ కూడా చేంజ్ అవుతుంది. అంతే కదా? ఇప్పుడు మనకి ఆర్థిక పరిస్థితి బాగుంది అనుకోండి, ఎక్కువ మనకి ప్రొడక్ట్స్ అనేవి కొంటారు ఎవరైనా జనాలు. అదే కాకుండా ఆర్థిక పరిస్థితి, ఇప్పుడు మన సిచ్యువేషన్ వచ్చింది కోవిడ్ లాంటిది, అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ గా పడిపోతాయి. అవునా? డిమాండ్ అనేది పడిపోతాయి. ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ కి చూడండి, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ డిమాండెడ్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్ ఇన్కమ్. ఎప్పుడైతే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ ఇన్కమ్ యొక్క చేంజ్ అయిందో ఆటోమేటిక్ గా క్వాంటిటీ డిమాండెడ్ కూడా చేంజ్ అవుతుంది. ఇట్ షోస్ వెదర్ డిమాండ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ వెన్ ఇన్కమ్ రైజ్ ఆర్ ఫాల్. ఇదేం చూపిస్తుందంటే, ఇదేం మెజర్ చేస్తుందంటే, ఇక్కడ ఎలాస్టిసిటీ అనగానే మెజర్, ఇదేం ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది మెజర్ చేస్తుంటే డిమాండ్ కి ఇన్కమ్ కి మధ్య రిలేషన్షిప్ మెజర్ చేస్తుంది. అంటే ఎయిదర్ ఇన్కమ్ పెరిగితే డిమాండ్ ఇంక్రీజ్ అవటం, ఇంక్రీజ్ అవటం, లేదా ఇన్కమ్ పడిపోతే డిమాండ్ అనేది డిక్రీజ్ అవటం. ఈ రెండిటి మధ్య యొక్క మార్పుని మెజర్ చేస్తుంది అనమాట. టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాసిటీ. పాజిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ. పాజిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ ఎప్పుడు అవుతుంది? డిమాండ్ ఇంక్రీజెస్ వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్. ఇన్కమ్ పెరిగింది అంటే ఆటోమేటిక్ గా డిమాండ్ అనేది పెరుగుతుంది. అవునా? చేతిలో డబ్బులు ఉంటే ఆటోమేటిక్ గా అన్ని కొంటాం మనం. నెక్స్ట్ ఇది నెగిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ. అందుకనే ఇవి రెండు పైకి వెళ్తాయి. చూడండి, ప్రైస్ పెరిగింది అంటే ఇన్కమ్ పెరిగింది, ఆటోమేటిక్ గా డిమాండ్ కూడా పెరుగుతుంది. డిమాండ్ డిక్రీజెస్ వెన్ ఇన్కమ్ ఇంక్రీజెస్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ తగ్గిపోతుంది. అదేంటి మ్యామ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చీప్ ప్రైస్, నార్మల్ చీప్ ప్రైస్, ఇప్పుడు బాగా లోవర్ క్యాండిడేట్, ఇప్పుడు మనకి ఇలా రేషన్ రైస్ లాంటివి ఉన్నాయనుకోండి, అవి ఎప్పుడు కొంటారు? నార్మల్ గా ఒక పీపుల్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ అలాంటివి తింటాం. అదే కొంచెం అతనికి బాగా ఆదాయం పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ చీప్ ప్రైస్ కొంటాం మానేస్తారు. అవునా? లోకల్ బ్రాండ్స్, లోకల్ బ్రెడ్ ఇలాంటివి కొంటాం మానేస్తారు. అంటే వెన్ ఎవర్ ద ఇన్కమ్ ఇంక్రీజెస్, ఇలాంటి వాటికి డిమాండ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అందుకే నెగిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ పెరుగుతుంది. ఒకదానికి పెరిగితే అంటే ఇన్కమ్ పెరిగితే ఇక్కడ ఇలాంటి గూడ్స్ కి డిమాండ్ తగ్గుతుంది. నెక్స్ట్ జీరో ఇన్కమ్ ఎలాసిటీ. జీరో ఇన్కమ్ ఎలాసిటీ అంటే ఇన్కమ్ చేంజెస్ బట్ డిమాండ్ డస్ నాట్ చేంజ్. ఎంత ఇన్కమ్ చేంజ్ అయినా దాని యొక్క డిమాండ్ లో ఏ మార్పు రాదు. ఇప్పుడు ఇన్కమ్ పెరిగినా తగ్గినా, ఇప్పుడు మనకి ఇప్పుడు ఆదాయం పెరిగితే ఇప్పుడు సాల్ట్ ఎంత కొంటాం అంతే కొంటాం ఎప్పుడు, ప్రతి సంవత్సరం, అంతేనా? ప్రతి నెల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇన్కమ్ తగ్గిందని చెప్పేసి ఇంట్లో సరుకులు కొనకుండా మానేస్తాం, అది అవసరాలు, మినిమం నీడ్స్, అందుకని తప్పకుండా కొనాల్సిందే.
సో అందులో ఏ మార్పు రాదు. సో ఇన్కమ్ ఎలా చేంజ్ అయినా, పెరిగినా తగ్గినా దాని యొక్క డిమాండ్ ఏమాత్రం చేంజ్ అవ్వకపోతే, ఎగ్జాంపుల్ సాల్ట్, మ్యాచ్ బాక్సెస్, ఎందుకంటే అవి మనకి రోజువారీ డైలీ యూసేజ్ వస్తువులు కాబట్టి వాటిలో ఏ మార్పు ఉండదు. సో less than 1 income inelastic, demand increases but less than income increase. అంటే ఏంటంటే డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కానీ బట్ లెస్ దాన్ ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన దానికన్నా కొంచెం ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, డిమాండ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది దీనికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెసెసిటీస్, అంటే ఇన్కమ్ పెరిగిపోయింది కదా అని చెప్పేసి నేను చెప్పాను కదా ఇప్పుడే ఎగ్జాంపుల్, ఇన్కమ్ పెరిగిపోయింది కదా అని ఓకే ఫుడ్ ఐటమ్స్ తెగ కొనేస్తాం, ఇంట్లో కొనం కదా, కొంచెం డిమాండ్ ఇంక్రీజ్ అవ్వచ్చు అంతేనా. కొంచెం బాగా పెరిగింది అనుకోండి అతనికి, ఎప్పుడు కొనేదానికన్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాడు, అంతేగాని ఎంత ఇన్కమ్ ఇంక్రీజ్ అయిందో అంతే కొనేస్తాడా, అప్పుడు ఇంకా సేవింగ్స్ ఏ ఉంటాయి. సో లెస్ దాన్ 1 అనమాట, అందుకని ఇన్కమ్ ఇన్ఎలాస్టిక్. ఇది గ్రేటర్ దాన్ 1 అంటే డిమాండ్ ఇంక్రీజెస్ మోర్ దాన్ ఇన్కమ్ కన్నా డిమాండ్ అనేది పెరిగిపోద్ది. అంటే ఇన్కమ్ కొంచెం పెరిగింది అనుకోండి కానీ దీని డిమాండ్ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. లగ్జరీ గుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్స్, జ్యువెల్స్ ఇలాంటివి అంతే. ఏంటంటే కొంచెం ఇన్కమ్ పెరగగానే, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కొంచెం పెరగగానే ఇలాంటి వాటికి డిమాండ్ ఎక్కువ పెరిగిపోతుంది. సో వీటిని ఒక సమ్మరైజ్ టేబుల్ లో చూపించాను చూడండి. ఓకేనా, ఇక్కడతో మనకి